Good afternoon, my dear CA Foundation class students. నిన్న బేసిక్ అకౌంటెన్సీలో జస్ట్ ఇంట్రడక్షన్ లాగా హౌ ద ప్రాక్టికల్ అకౌంట్స్ విల్ బి. ఎందుకంటే మనం ప్రాక్టికాలిటీకి ఎంత దూరంగా ఉండటం వల్ల ఫ్యూచర్లో మనం ఈవెన్ దో యూ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ యూ క్వాలిఫై, యూ గెట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది కోర్స్, యూ మే ఫీల్ డిఫికల్ట్ టు సెటప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్ ది ప్రాక్టీస్. కాబట్టి ఏంటంటే దాన్ని జాగ్రత్తగా ఉండాలి, ప్రాక్టికల్గా మనం ఉండాలి అనే ఉద్దేశంతో నిన్న మీకు ఒక రకమైన ఇంట్రడక్షన్ చెప్పాను. దాంట్లో ఇవాళ కంటిన్యూషన్లో జనరల్ ఎంట్రీస్ దాకా వెళ్దాం మనం. సో దీంట్లో ముందుగా మనం ద డిఫరెన్స్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్, బ్రీఫ్ డిస్కషన్ ఆన్ ది పాయింట్స్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల మనకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, క్లారిటీ విషయంలో కానీ లేదా డెసిషన్ మేకింగ్ విషయంలో కానీ సింగిల్ ఎంట్రీ ఎంతవరకు ఉపయోగపడదు, డబుల్ ఎంట్రీ ఎంతవరకు ఉపయోగపడుతుందని దాని మీద మనం విల్ హ్యావ్ ఏ క్లియర్ డిస్కషన్ అండ్ ఏ బ్రీఫ్ డిస్కషన్ ఆన్ ది ఇష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పాయింట్ నెంబర్ 1, single entry system law, for some transactions both the aspects are recorded, while some other transactions only one aspect is considered. Again, some transactions are not recorded at all, thus complete analysis of transactions is not always possible. ఎందుకంటే ఎక్కడి నుంచన్నా అప్పు తెచ్చినా దాన్ని రికార్డ్ చేయరు, తర్వాత తను తీసుకున్న వాడకాలకి, ఇంట్లో సొంత వాడకాలకి తీసుకున్న రికార్డ్ చేయరు, తన ఇంట్లో తీసుకొచ్చిన ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఏదైనా తీసుకోరు. తర్వాత ఎంతవరకు డెటార్స్, వాట్ ఈజ్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఈజ్ టు బి పెయిడ్ టు అవుట్ సైడ్ అనేది రికార్డ్ ఉంటుంది తప్ప టోటల్గా ఇవాళ టర్న్ ఓవర్ ఎంత అయింది, టర్న్ ఓవర్ ఫర్ ది హోల్ మంత్ అండ్ హోల్ ఇయర్ కంపారిజన్ స్టేట్మెంట్ చేయడానికి ఉపయోగపడని రికార్డ్ చేస్తారు. దట్ ఈస్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ వన్ సైడెడ్ అకౌంట్, ఇన్కంప్లీట్ రికార్డ్ అంటారు దీనికి ఒక మన చాప్టర్ కూడా ఉంది మన దాంట్లో. డబుల్ ఎంట్రీలు ఏంటంటే బోత్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఇట్, సో కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇస్ పాసిబుల్. మీకు ఎటువంటి రిపోర్ట్ కావాలన్నా యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ advantageous and advisable to follow double entry system of accountancy even though you are doing a small business. The second one is only cash accounts and personal accounts are maintained. ఎందుకంటే పర్సనల్ అకౌంట్స్ ఏంటంటే రిసీవబుల్స్, పేయబుల్స్ మెయింటైన్ చేస్తారు. క్యాష్ కూడా పూర్తి, అంటే క్యాష్ అకౌంట్ కూడా ఎంతవరకు ఉంటుంది, సమ్ లిమిటేషనే, అంతేగాని పూర్తి నిడువులో మీకు క్యాష్ అకౌంట్ కనబడదు. సో దీంట్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్, ది డిఫరెన్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్ అకౌంట్స్, అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఎక్స్పెన్స్ అండ్ రెవెన్యూ ఆర్ మెయింటైన్డ్. అంటే దీనివల్ల ఒక బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసుకోవడం, త్రూ దట్ బ్యాలెన్స్ షీట్ వీ కెన్ సీ ద ఫైనాన్షియల్ పొజిషన్ అట్ ఎ గివెన్ పీరియడ్ అండ్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ ఫర్ ఏ పీరియడ్ ఎండెడ్. సో దీంట్లో అది సాధ్యం కాదు, ఎందుకంటే టర్న్ ఓవర్స్ ఇది కాదు, ఖర్చులు ఎంటర్ చేయరు, ఏది చేయరు, పర్చేజ్ సేలే ఉంటుంది, అది కూడా టు సమ్ ఎక్స్టెంట్. అంటే ఎంతవరకు ఉద్దరు అరువుకి ఇచ్చినవి మాత్రమే ఎంటర్ చేస్తారు, మొత్తం టోటల్గా మాత్రం ఏముండదు. థర్డ్ వన్ ఈజ్ in the single entry system, as under this system both the aspects of all transactions are not recorded, it is not possible to prepare trial balance and thereby verify arithmetical accuracy of books of accounts. అంటే దీంట్లోంచి మనం ఏదైనా మిస్ అయిపోయామా, సపోజ్ అడవుల్లో ఉంటాం, అడవుల్లో ఉన్నప్పుడు ఎవరో తీసుకెళ్తారు, నోట్ చేసుకోండి సెట్ అంటే నోట్ చేసుకోండి, యూ మిస్ ఇట్ అన్నారా, అట్లా చాలా వరకు మనం మిస్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఏంటంటే మనం ఎంతవరకు బిజినెస్లో మీరు రాసిన రికార్డు ఎంతవరకు యాక్యురేట్గా ఉందనేది టెస్ట్ చేసుకోవటం అనేది ఇక్కడ సాధ్యం కాదు. బికాస్ ట్రయల్ బ్యాలెన్స్ కెనాట్ బి ప్రిపేర్డ్ బై దీస్ రికార్డ్స్. ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్లో మాత్రమే మీకు ట్రయల్ బ్యాలెన్స్ కెన్ బి ప్రిపేర్డ్. ఫ్రమ్ ద ట్రయల్ బ్యాలెన్స్ యూ కెన్ ప్రిపేర్ ది రిక్వైర్డ్ రిపోర్ట్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు వెరిఫై ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ త్రూ ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత
Fourth one, under this system, no account is maintained in respect of income or expenditure, so it is not possible to prepare profit and loss account. ఎందుకంటే పూర్తి నిడివిలో టర్న్ ఓవర్ వేసి పూర్తి నిడివిలో పర్చేజ్ చేసి అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత, రిమైనింగ్ స్టాక్స్ ఫర్ ది పీరియడ్ ఎండెడ్ ఎంత ఉంది, ఇవన్నీ ఏమి తీసుకోం కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రిపేర్ ఎన్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ది పీరియడ్ ఎండెడ్. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం నేను లాభాన్ని గడించానా లేదా, మరి లాభం గడించకపోతే ఏ కారణాల వల్ల నేను లాభం గడించలేదు అనేది అనలైజ్ చేసుకోవడానికి ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ పాసిబుల్ థింగ్. సో ఇన్ దిస్ సిస్టమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కెన్ బి ప్రిపేర్డ్ అండ్ ది రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ కెన్ బి డిటర్మిన్డ్ దేర్ బై. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా యాజ్ ఎస్టిమేటెడ్ బై యూ బిఫోర్ స్టార్టింగ్ ది యాక్టివిటీ, నేను ఐ విల్ గెట్ 40% ఆఫ్ గ్రాస్ మార్జిన్ బై టేకింగ్ దిస్ యాక్టివిటీ. అంటే ఖచ్చితంగా 40% వచ్చేది, వెదర్ యూ గాట్ 40% ఆర్ లెస్ దెన్ 40% ఆర్ హయ్యర్ దాన్ 40% కెన్ బి వెరిఫైడ్ త్రూ దిస్ అన్నారా. తర్వాత ఫిఫ్త్ వన్, no account is maintained in respect of assets and liabilities, so balance sheet cannot be prepared. However, a statement of affairs is prepared on the lines of balance sheet, but it is not regarded as a reliable document since the values of assets and liabilities are not obtained from the regular books. ఒక స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ తెలుసుకోవచ్చు మనం ఎంత ఇవ్వాలి ఎంత, కానీ యాక్యురేట్గా మాత్రం మీకు రిపోర్ట్స్ ఉండవు. అంటే మీ ఫైనాన్షియల్ పొజిషన్ స్టేటస్ తెలుసుకోవటం ఈజీ థింగ్ అయితే కాదు. ఎందుకంటే బికాజ్ one-sided account is maintained, incomplete record was there. The financial position of the business can be compared through balance sheet. అంటే మీ పొజిషన్ అసలు యాక్చువల్గా మీరు పెట్టిన పెట్టుబడి ఎంత, దాంట్లోంచి మీరు విత్డ్రా చేసేసింది ఎంత, అసలు యాక్చువల్గా మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత, అంటే ఇన్కమ్ని దాటి కనుక మీరు వాడేసుకున్నారనుకోండి దానివల్ల ఉపయోగం లేదంటే పాము పెట్టిన పిల్లల్ని తినేస్తుంటారు. అట్లనే మీ పెట్టుబడులు మీరే హరించుకుంటూ పోతున్నారు. హరించుకుంటూ పోవటం వల్ల యూ కెనాట్ గెట్ ది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్. ఎందుకంటే అప్పులకు వెళ్ళాల్సి వస్తుంది టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. బికాస్ ఆఫ్ దట్ యూ ఆర్ ఫోర్స్డ్ టు గో ఫర్ లోన్స్. ఫర్ దట్ లోన్స్ యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. అంటే ఎడిషనల్గా మీరు ఊహించిన ఖర్చు మించి ఈ ఖర్చు ఎడిషనల్గా యాడ్ అవుతుంది కాబట్టి సో మీ అంచనాలన్నీ తారుమారు అయిపోతాయి. So, double entry system is always advisable. Sixth one, as no detailed record is maintained in respect of all transactions, full information is not available from the books of account. ఎందుకంటే ఇన్కంప్లీట్ రికార్డ్ కాబట్టి మీరు అన్ని రకాల స్టేట్మెంట్స్ ఏ స్టేట్మెంట్ కావాలంటే ఆ స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఆల్ ది నెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ దిస్ సిస్టమ్ ఎట్ ఎనీ టైమ్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కానీ ఏమంటారు సడీ డెటార్స్ యొక్క పొజిషన్ గుడ్డా బ్యాడా యావరేజా, అసలు డెటార్ ఎటువంటి తెలియకపోతే ఇష్టకుండా గో ఆన్ గివింగ్ క్రెడిట్ టు దట్ పార్టీ. ఆఫ్టర్ సమ్ టైమ్ ఈమె some of the debtors may close down the debtors without giving any information to us. సో మనకి వాడు గుడ్డో బ్యాడో తెలియకుండా వాడు ఇర్రెగ్యులర్గా ఇచ్చాడా రెగ్యులర్గా ఇచ్చాడా ఏమని మనకేం తెలియదు. మనం ఒక రికార్డు మెయింటైన్ చేస్తే త్రూ దట్ లెట్ దేర్ వీ కెన్ take his position, whether he is paying promptly, how he did the business. అంటే మన టర్న్ ఓవర్లో అతను వాటా ఎంత, అంటే మన బిజినెస్ పెరుగుదలలో అతను ఎంతకి మనకు సహకరించాడు అనేది ఇక్కడ ముఖ్యంగా తెలుస్తుంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అకౌంట్స్ అంటే ఓన్లీ డెబిట్ క్రెడిట్ కాదు, సో మెనీ థింగ్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ త్రూ అకౌంట్స్. అందుకని ఏంటంటే మీరు చెప్తాను ఒక ముందు ఏం చేస్తే బాగుంటుందని చెప్తా. తర్వాత మిస్టేక్స్ అండ్ కెనాట్ బి డిటెక్టెడ్ ఈజీలీ అండర్ దిస్ సిస్టమ్. మిస్టేక్స్ ఏదైనా క్యాష్ మిస్ అయిపోయినా, స్టాక్ మిస్ అయిపోయినా, ఏం మిస్ అయిపోయినా కూడా ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, సేట్ లేడు ఆ రోజు, 1000 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు జేబులో వేసుకున్నాడు గుమస్తా, దానికి అంతమంది సేట్ గారు పెట్టినట్టే 2 ఇంటూ మార్కులు పెట్టేసిండు, సేట్ గారు పెట్టినట్టే పెట్టిండు. తర్వాత ఏంటంటే మరి ఇంటూ మార్కు తన పెట్టిండా, ఇప్పుడు దాని మీద అక్కడ డేటు గీటు ఏం ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ 1000 రూపాయలు కూడా అతను జేబులోకి వెళ్ళిపోతుంది. పార్టీ ఇచ్చాడు, పార్టీ తప్పలేదు అక్కడ, కానీ క్యాష్ మీ వరకు వచ్చిందా రాలేదు. సో మిస్టేక్స్ కెనాట్ బి డిటెక్టెడ్ ఈజీలీ అండర్ దిస్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఈజీ టు డిటెక్ట్ మిస్టేక్స్ అండర్ దిస్ సిస్టమ్. ఖచ్చితంగా తెలిసిపోద్ది ఇక్కడ. తర్వాత ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ సైంటిఫిక్ రూల్స్, ఏ ఉండదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. దెర్ ఇస్ నో సైంటిఫిక్ రూల్ అండ్ దెర్ ఇస్ నో సిస్టమాటిక్ పొజిషన్ ప్రొసీజర్ అండ్ దెర్ ఇస్ నో క్రానలాజికల్ ఆర్డర్.
ది సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ మెథడ్. పద్ధతి యూనివర్సల్ మెథడ్ ఉంటుంది. యూనివర్సల్గా ఎట్లా రాస్తారో అదే సిస్టమ్ ప్రకారం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్ విల్ బి మెయింటైన్డ్ అండర్ దిస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. 9th one, అకౌంటింగ్ ఇస్ లెస్ కాంప్లెక్స్ అండ్ లెస్ కాస్ట్లీ అండర్ దిస్ సిస్టమ్. ఏమండి, ఒక అకౌంటెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తనంతట తానే మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ అకౌంటెంట్ని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా తనే కొంత మెథడ్ తెలుసుకొని కూడా మెయింటైన్ చేయొచ్చు. ఎంతకాడికి ఖర్చు వాడికి అకౌంటెంట్కి ఓ 4,000 ఇవ్వాలి, అది కూడా మిగిలిపోతే నాకు 50,000 మిగిలింది అనుకుంటాడు. కానీ 50,000 మించి నువ్వు పడే లాస్ని నువ్వు క్యాల్కులేట్ చేసుకోలేవు. బట్ అకౌంటింగ్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ కాస్ట్లీ అంటారు దిస్ సిస్టమ్. అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రొసీజర్ కొంచెం తెలుసుకోవాలి కాబట్టి అది దాని గురించి ఒక అకౌంటెంట్ పెట్టాలి. ఈవెన్ దో అకౌంట్స్ నిమిత్తం కొంత కాస్ట్ వెళ్ళిపోయినా కూడా మనకి దిస్ ఈజ్ మోర్ అడ్వాంటేజెస్ అండ్ అడ్వైజబుల్ ఆల్సో. తర్వాత 10th, మెన్ విత్ కామన్ నాలెడ్జ్ విల్ డూ ఇన్ దిస్. కామన్ నాలెడ్జ్ ఏముంది, మామూలుగా రాసుకోవటమే. ఆడు 1000 రూపాయలు ఇవ్వాలి, 500 ఇచ్చాడు, తీసేసి 500 కింద వేసుకోవటం. కుడుకులు తీసివేతలు తప్ప ఏముండవు. దుకాణం యజమాని మెయింటైన్ చేసుకోవచ్చు. దిస్ సిస్టమ్ రిక్వైర్స్ మెన్ విత్ స్పెషల్ నాలెడ్జ్. అంటే దీంట్లో డెబిట్ క్రెడిట్ అనే అంశాలను తీసుకున్నాను కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంటే తప్పితే యూ కెనాట్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. 11th, there is no rule here as such. ఏ రూలు ఉండదు. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ నేమ్డ్ జర్నల్ అండ్ ఇట్ ఈస్ పోస్టెడ్ ఇన్ అనదర్ బుక్ నేమ్డ్ లెడ్జర్ ఇన్ ది సెకండ్ స్టేజ్. అంటే దీంట్లో 2 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ రికార్డ్, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. అంటే ముందు మన దగ్గర ఉన్న ఓచర్స్ ముందు సెగ్రిగేట్ చేసుకుని ఐడెంటిఫై చేసి దాంట్లో మనం ముందు జర్నలైజేషన్ ఇస్ నథింగ్ బట్ డే రికార్డ్. జర్నల్ అంటే డైరీ లాంటిది నరా. జర్నలైజేషన్ అంటే రికార్డింగ్ ఇన్ ద డైరీ బస్. దాంట్లోంచి లెడ్జర్ అంటే క్లాసిఫైడ్ బుక్. సరే, మనం లెడ్జర్కి వెళ్ళినప్పుడు ఇంకా కూలంకషంగా నేర్చుకున్నాం. జర్నల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం దాంట్లో ఏ విధమైన ప్రొసీజర్ ఉందో కూడా ఐ విల్ లెట్ యూ నో డ్యూరింగ్ దిస్ వీడియో. ఓకే, తర్వాత లాస్ట్ వన్ 12th, హియర్ సీక్రెసీ కెన్ బి మెయింటైన్డ్ సిన్స్ ఓన్లీ ఎ ఫ్యూ పర్సన్స్ ఆర్ సఫిషియెంట్ ఫర్ పర్ఫార్మింగ్ అకౌంటింగ్ జాబ్. దీంట్లో బిజినెస్ యొక్క రహస్యాలు, బిజినెస్ యొక్క ఆనుపాను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ మా పాత రోజుల్లో ఆ కిరాణం దుకాణం పెడితే ఆ యజమానికి మాత్రమే తెలుసు బెల్లం ఎంతకు తెచ్చాడు, చింతపండు ఎంతకు తెచ్చాడు, ఎంతకు అమ్ముతున్నాడో తెలియదు. ఒకవేళ భార్య కూర్చున్నా కూడా ఏమో ఎంతకు అమ్ము అని చెప్పేవాడు. కానీ ఎంతకు అమ్మాలో కూడా తెలిసేది. ఎందుకంటే సీక్రెసీ విల్ బి మెయింటైన్ టైట్లీ. కానీ అది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఉంటే ఒక గుమస్తా ఉంటాడు. ఆ గుమస్తా కూడా అందించడానికి సరిపోతాడు తప్ప ఇంకో దానికి పనికిరాడు కాబట్టి ఉపయోగించుకోరు. కాబట్టి సీక్రెసీ విల్ బి మెయింటైన్డ్. బట్ సిన్స్ అకౌంటింగ్ అండర్ దిస్ సిస్టమ్ రిక్వైర్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు మెయింటైన్ సీక్రెసీ. ఎందుకంటే ఓపెన్గా బిల్స్ ఉంటాయి. ఆ ఇన్వాయిస్ వస్తే దాంట్లో పిన్ చేసి పెట్టాలి. వాడు తీరిగ్గా ఉన్నప్పుడు పాత ఇన్వాయిస్ చూస్తాడు, అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, మనకు సేట్ ఎంతగా అమ్ముతున్నాడు. 10 రూపాయలు కొన్న వస్తువుని 15 రూపాయలు అమ్ముతాడంటే ఈజ్ గెటింగ్ 50% మార్జిన్ అని మైండ్లో స్టోర్ చేసేసుకుంటాడు, రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. సో సీక్రెట్స్ మే నాట్ బి మెయింటైన్ అండర్ దిస్ సిస్టమ్. కానీ ఈ కొన్ని వ్యవహారాల్లో తప్ప కొంచెం కాస్ట్లీ అయినా కొంత ఇబ్బందికరమైన డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్ ఈజ్ సో అడ్వైజబుల్ ఫర్ ఎ బిజినెస్ మ్యాన్ టు డూ ఎ గుడ్ అండ్ బెటర్ బిజినెస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఏ ఆశయంతో అయితే పెట్టుకున్నాడో, ఏ ఆలోచనతో అయితే పెట్టుకున్నాడో ఆ ఆలోచన నెరవేరడానికి ఖచ్చితంగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ అడ్వైజబుల్ టు మెయింటైన్ అనేది ఇక్కడ మనకి తెలుస్తున్న వ్యవహారం. తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ఎలా అసలు ఇప్పుడు మనం వచ్చే రంగంలో దిగుదాం. రంగంలో దిగినప్పుడు స్టెప్ బై స్టెప్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ అంటే నేను ఇంట్రడక్షన్ అప్పుడు కూడా చెప్పాను. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటంటే మీకు సైకిల్తో ఎలా వర్ణించారంటే మీకు దీంట్లో రకరకాల స్టెప్లు చూపించుకుంటూ వచ్చాడు ఫైనల్ స్టెప్ వరకు. అట్లనే సైకిల్తో ఎందుకు వర్ణించారంటే ఒక వ్యాపారవేత్త అంటే మా రోజుల్లో సైకిల్లే ఉండేయండి. ఊరికి ఒక్కటి మోటార్ సైకిల్ ఉండేది. అందరికీ కూడా సైకిల్ ఉండేవి కాదు నరా. మేము స్కూల్కి అంత నడుచుకుంటూనే పోయేవాళ్ళం. నడకే 6-7 కిలోమీటర్లు అయినా సరే నడకే.
సో సైకిల్ తోటి ఏంటంటే సైకిల్ తోటి ఒక ఆలోచనతోటి బయలుదేరతాడు. మధ్యలో వర్షం పడొచ్చు, సైకిల్ పంక్చర్ కావచ్చు, ఇస్తానన్నోడు ఇవ్వకపోవచ్చు. తర్వాత మనం ఇవ్వాల్సిన చోట బ్రతిమలాడాల్సిన పొజిషన్ ఉండొచ్చు. తర్వాత ఏంటంటే మనం అనుకోకుండా మధ్యలో ఏదైనా కొత్త కస్టమర్ దొరికి అయ్యా నాకు ఇది సప్లై చేస్తారని ఉండొచ్చు. రకరకాల బాధలు, ఆనందాలు మిళితమైన మన ప్రయాణం సాగుద్ది. నారా ఆ ప్రయాణంలో ఎన్ని రకాల అనుభవాలు వస్తాయో మనం ఊహించింది ఒకటి, జరిగేది ఒకటి. ఎన్ని రకాల అనుభవాలు వస్తాయో బిజినెస్లో కూడా ఇప్పుడు చూపించిన స్టెప్ల ప్రకారం అన్ని రకాల అనుభవాలు అకౌంటెంట్కి తారసపడతాయి. యాక్చువల్గా చెప్పాలంటే అకౌంటెంట్ ఈజ్ ఎ కీ పర్సన్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే అతనికి అన్ని రకాలుగా తెలుసు. ఎందుకంటే బిజినెస్ ఎలా చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బందులు వస్తే సేటు గారు ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు అనేది మన కాలేజీ పుస్తకాల ద్వారా దొరకని ఎంతో నాలెడ్జి అక్కడ పనిచేస్తే వస్తుంది. కానీ మన దగ్గర ఉన్న ఆలోచన ఏంటంటే ఉద్యోగం రానంత వరకు అబ్బా ఉద్యోగం దొరికితే బాగుండు, ఎంత ఇచ్చినా పర్వాలేదు చేద్దాం అనుకుంటే ఉద్యోగం వచ్చిన తర్వాత నేను చాలా కష్టపడుతున్నాను, నాకు ఇచ్చిన జీతం ఇంతే అని ఆలోచనలో పడతాడు కాబట్టి. కానీ నేను కాలేజీలో చదువుకోని వ్యవహారాన్ని నేను ఇక్కడ ప్రాక్టికల్గా చూడగలుగుతున్నాను, ఇది నా జీవితానికి ఉపయోగపడే అంశం అని ఒక్కరోజు కూడా ఆలోచించడం వాళ్ళు ఉంటారు. 98% ఆలోచించరు. ఎంతకాడికి నాకు ఇచ్చేది తక్కువే కానీ నువ్వు ఇచ్చేది ఎంతో అనేది ఆలోచించుకోను. కాబట్టి మన లైఫ్లో మనం అనుకున్న ప్రకారం ఎదగకపోవడానికి కారణం ఆ డిఫెక్ట్ మన దగ్గరే ఉందని నేను అనుకుంటాను. సో ఏముందో రాదు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్, దట్ ఈస్ అకౌంటింగ్ సైకిల్. దీంట్లో ఏం రాసి చూద్దాం. అకౌంటింగ్ సైకిల్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫికేషన్ అండ్ సమ్మరైజేషన్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్. స్టెప్ బై స్టెప్ రికార్డింగ్, దట్ ఈస్ జర్నలైజేషన్. జర్నల్ అంటే డే, జర్నలైజేషన్ అంటే డే ఒక పుస్తకంలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, ఇవాళ వచ్చింది ఇప్పుడు పోయింది అన్నారా, ఇవన్నీ అంటే మనం డైరీలో రాసుకున్నట్టుగానే మనం జరిగినట్టుగా మానిటరీ వాల్యూస్ తోటి మనం రాసుకోవాలి రికార్డింగ్. తర్వాత క్లాసిఫికేషన్ అంటే వరుసగా రాసుకుంటూ పోతాం. దాంట్లో సేల్ ఉంటుంది, పర్చేస్ ఉంటుంది, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎవరికైనా అప్పు ఇచ్చినట్టు ఉంటుంది, ఎవరికైనా చందా ఇచ్చినట్టు ఉంటుంది, సొంతాలుగా వాడుకున్నట్టు ఉంటుంది. అంటే ఇంకో మిక్స్డ్ ఐటమ్స్ అనేది మీకు డే బుక్లో కనిపిస్తాయి, ఆ డేలో హ్యాపీన్ అయినాయి. కానీ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ అంటే డివిజన్, భాగం. అందుకని ఏంటంటే దేనికి ఎంత ఖర్చు అయింది అంటే సేల్స్కి కొన్ని పేజీలు పెడతాం, పర్చేజ్ కొన్ని పేజీలు పెడతాం, ట్రాన్స్పోర్ట్ కొన్ని పేజీలు పెడతాం అన్నారా, శాలరీస్ కొన్ని పేజీలు పెడతాం. అంటే మనం ఒక నెలంతా రికార్డ్ చేసిన తర్వాత దీంట్లోంచి సేమ్ డేటా మీరు లెడ్జర్లోకి ట్రాన్స్ఫర్ చేసి, క్లాసిఫైడ్ బుక్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ లెడ్జర్. క్లాసిఫైడ్ డివిజన్తో కూడుకున్న బుక్ని లెడ్జర్ అంటారు. చేస్తే ఒక 1 month తర్వాత ఒక టోటల్ చేసినట్టయితే ప్రతి కాలము ఆ అకౌంట్ని టోటల్ చేసినట్టయితే టర్న్ ఓవర్ ఇన్ని వేలు చేశాము, పర్చేజ్ ఇంత చేశాము, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎంత చేసాము. అంటే ఈ క్లాసిఫికేషన్ ఇది కింగ్ ఆఫ్ రికార్డ్స్. యాక్చువల్గా ఏంటంటే ఇదే మీకు కంప్లీట్ మీ భవిష్యత్తుని చెప్పగలిగింది, మీ వర్తమానాన్ని చెప్పగలిగింది లెడ్జర్ మాత్రమే, నాట్ ది డే బుక్. డే బుక్ ఆధారం ప్రిన్సిపల్ బుక్ అది, అందుకంటే దాంట్లోంచే రావాలి ప్రిన్సిపల్ బుక్. ఇది ఒరిజినల్ రికార్డ్ అది. ఈ ప్రిన్సిపల్ బుక్, ఈ బుక్ లేకపోతే మనం ఏం చేయలేము. తర్వాత సమ్మరైజేషన్ అంటే టోటల్గా చేసుకుని తర్వాత ఎవరెవరికి మనం ఒక ఆయన ₹1,00,000 సప్లై చేశాడు, ఆయనకి 50,000 ఇచ్చాం, ఇంకొక 50,000 మనం ఆయనకి ఇవ్వాలి, అట్లనే మనకు రావాల్సింది. ఇవన్నీ కూడా మనకి సమ్మరైజేషన్ అంటే టోటలింగ్, బ్యాలెన్సింగ్ అది అవుతుంది. తర్వాత ఇట్ జనరేట్స్ యూస్ఫుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. అంటే మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డబ్బులు ఏ విధంగా మనకు వచ్చినాయి, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ అయినాయి, తర్వాత ఏంటంటే మనకి ఈక్విటీ అంటే పెట్టుబడి, క్యాపిటల్లో మనం పెట్టిన పెట్టుబడిలో మార్పు ఎలా వచ్చింది, ఎటువంటి మార్పు వస్తుంది, మనం దాంట్లో వాడుకుంటూ ఉంటాం మన సొంత అవసరాలకి, పిల్లల స్కూల్ ఫీజులని, తర్వాత మనకి మనం ఏదైనా అప్పు తీర్చుకోవడం కానీ ఏదైనా జరుగుతాం, సంథింగ్ విల్ బి టేకెన్ బై ది ఓనర్ టు మీట్ హిస్ పర్సనల్ నీడ్స్. సో ఏ విధంగా మనకి చేంజ్ వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. ద టైమ్ పీరియడ్ ప్రిన్సిపల్ రిక్వైర్స్ దట్ ఏ బిజినెస్ షుడ్ ప్రిపేర్ ఇట్స్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనే పీరియాడిక్ బేసిస్ అంటే జనరల్గా 1 yearకి మన పొజిషన్ ఒక యూనిట్ని 1 yearగా తీసుకుందాం.
మెజర్ చేయడానికి. కానీ మనం ఏ మంత్ కామంత్ కొత్తలో ఏ మంత్ కామంత్ చేసుకుంటే ఈ నెలలో ఇబ్బంది పడ్డదా ఊహించని దానికంటే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఈ నెలని ఆధారం చేసుకుని నెక్స్ట్ మంత్ మనం అడుగులు వేయగలిగటానికి ఒక నెల లేకపోతే క్వార్టర్లీ వన్స్ అట్లా చేసుకో పీరియాడిక్ ఒక పీరియడ్. Therefore, accounting cycle is followed once during each accounting period. Accounting cycle starts from the recording of individual transactions and ends on the preparation of final statements and closing entries. అంటే మొదలైంది ఎక్కడ, సైకిల్ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది ఎక్కడ, డెస్టినేషన్లో. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొదలైంది రికార్డింగ్ అయిన తర్వాత ఎక్కడ ఎండ్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ తోటి మనకి ఆగిపోద్ది అక్కడికి. అంటే ఆ సంవత్సరానికి మన యొక్క కష్ట ఫలితం అనేది మనం చూడగలుగుతాం. అది అకౌంటింగ్ సైకిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ అసలు ఈ అకౌంటింగ్ సైకిల్లో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే గుర్తించడం. ఫస్ట్ సెపరేట్ యువర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ యూ మేడ్. అంటే మీరు దీంట్లో సొంతాలకు వాడుకుని ఉండొచ్చు, ఎవరికైనా చందాలు ఇచ్చి ఉండొచ్చు, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండొచ్చు, లేదా మీరు ఎక్కడి నుంచైనా మీ సొంతానికి అప్పు తీసుకుని ఉండొచ్చు, రకరకాలుగా అవన్నీ సెగ్రిగేట్ చేయండి. ఏది బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఏది అన్రిలేటెడ్, ఏది రిలేటెడ్. యూ ఓన్లీ వాంట్ టు ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ యువర్ ఆర్గనైజేషన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. మీరు అది మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ వోంట్ రికార్డ్ యువర్ పర్సనల్స్ యాజ్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ బుక్స్. యూజ్ సోర్స్ డాక్యుమెంట్స్ టు ఐడెంటిఫై బిజినెస్ ట్రాన్సాక్షన్స్ such as receipts and invoices. Keep these kind of financial documents to support your records. As you identify business transactions, decide which account they fall under. దీనికోసం ఒక సోర్స్ డాక్యుమెంట్ అంటే రెసిట్ ఓచరు, పర్చేజ్ ఓచరు, సేల్స్ ఇన్వాయిస్, పేమెంట్ ఓచరు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా దాన్ని సోర్స్ డాక్యుమెంట్ అంటారు. దానితోనే మనం రికార్డింగ్ చేస్తాం. రేపు పొద్దున వెరిఫికేషన్ అప్పుడు కూడా దాంట్లో 1000 రూపాయలు రాసి దీంట్లో 100 రూపాయలు రాస్తే ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ దాంట్లో ఆ తప్పును మనం సరిదిద్దుకోగలుగుతాం. వితౌట్ సోర్స్ డాక్యుమెంట్ చేస్తే ఏది పడితే అది చేసేయచ్చు. సో సోర్స్ డాక్యుమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాంట్లో కూడా మీ ఐడెంటిఫికేషన్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ యువర్ జర్నల్. ద జర్నల్ ఈజ్ వేర్ యూ ఇనిషియల్లీ రికార్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ అంటే అర్థం ఏంటి, ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అండ్ కెన్ చేంజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అంటే ట్రాన్సాక్షన్ అంటే అర్థం ఏంటంటే, నేను మీకు టెర్మినాలజీస్ గురించి ఒక మంచి నోట్స్ ఇస్తాను మీకు. నేను యూ డిడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. ట్రాన్సాక్షన్ విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అంటే డబ్బుతోటి కొలవబడి ఉండాలి. అది ఇప్పుడు డబ్బు ఇచ్చి కొనుక్కున్నట్టయితే డబ్బుతో కొలవబడి, అరువు ఇచ్చి కొనుక్కున్నా కూడా డబ్బు ఇచ్చి కొలవబడుతుంది అది. కానీ ఏదో పర్చేజ్ ఆర్డరు, తర్వాత సేల్ ఆర్డరు, తర్వాత వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్, ఇవన్నీ కూడా డబ్బుతోటి ముడిపడి ఉండదు. పర్చేజ్ ఆర్డర్ కూడా అవతలోడు మన దాన్ని ఆనర్ చేస్తేనే అది ట్రాన్సాక్షన్ అవుతుంది, లేకపోతే అదర్వైజ్ ఇట్ కెనాట్ బికమ్ ఏ ట్రాన్సాక్షన్. సో ఎప్పుడు కూడా టెర్మినాలజీని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే బట్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు బట్టి పెట్టడానికి కారణాలు ఏంటో నేను మీకు ఎండ్లో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫౌండేషన్ బుక్స్ చదివితే మీరు బట్టికి సచ్చినట్టు పెట్టాల్సిందే, అదర్వైజ్ వేరే మార్గమే లేదు. అందుకని ఏంటంటే ఈ వేలో నడవండి. మీరు నడిస్తే మీకు ఎప్పటికప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, ఐ విల్ గివ్ సో మెనీ ఇల్లుస్ట్రేషన్స్ ఫర్ హోంవర్క్. దీనివల్ల మనకు అనవసరంగా స్టడీ ఖరాబ్ ఏం ఖరాబ్ కాదు. 1 అవర్ దీని మీద పాటించండి. రేపటి రోజున మీరు తక్కువ చదవండి, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించండి. దానివల్ల ఏమవుతుందండి, ఎటువంటి ఎంట్రీస్ ఇచ్చినా కూడా యూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లం వెరీ ఈజీలీ. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తోటి థియరియాటికల్ నాలెడ్జ్ ఈజీగా అర్థమైపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. అది నా అనుభవమే చెప్తున్నాను. నా అనుభవం నేనేం చేశాను అది చెప్తున్నాను మీకు. నేను కొత్తగా ఏం చెప్పట్లే. ది జర్నల్ ఈజ్ వేర్ యూ ఇనిషియల్లీ రికార్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ ఎ రన్నింగ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. ట్రాక్ ట్రాన్సాక్షన్స్ ఇన్ యువర్ జర్నల్ క్రానలాజికల్ యాజ్ దే హ్యాపెన్. క్రానలాజికల్ అంటే క్రమ సంఖ్య. If you use double entry bookkeeping, record 2 entries for each transaction. Enter a debit for one account and credit for another. The debit and credit should be equal. అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 అంశాలను తీసుకోవాలి. ఒకటి డెబిట్, రెండోది క్రెడిట్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే డెబిట్ క్రెడిట్కి దెర్ వాజ్ నో ట్రూ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే దట్ ఈస్ derived from the Italian words debere and credere.
డెబేరే అండ్ క్రెడేరే అనే పదాల నుంచి తీసుకున్నాం. కానీ దానికి మీనింగు మన వాళ్ళు ఏం రాస్తారంటే బుక్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ డెబిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ క్రెడిట్ అంటారు. కాదు అది. కానీ ఏవండీ అర్థం ట్రూ ట్రాన్స్‌లేషను ఇంగ్లీష్‌లో లేదు అని అంటున్నాను. కానీ అర్థమే లేకుండా ఉండదు కదా! అర్థమే లేకపోతే పిచ్చోడు రాసినట్టు అయిద్ది. మనం పిచ్చోళ్ళం కాదుగా. మనం జ్ఞానం సంపాదించిన వ్యక్తులం. జ్ఞానంతోటే మనం మసులుతున్న వ్యక్తులం కాబట్టి మనకు ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం కూడా నేను మీకు చెప్తాను. ఆ అర్థాన్ని మీరు ఆహా! ఇలా ఉంటుందా అనేది కూడా మీరు అప్పుడు అనుకుంటారు. సింపుల్‌గా మనం అందరూ ఊహించేదే అర్థాన్ని చెప్తాను. కానీ అప్పుడు దాకా మీకు అర్థం తోసి ఉండదు. కానీ ఇప్పుడు ఆ వర్డ్ మానేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడు, రైట్ హ్యాండ్ సైడు అనేది మానేయండి. విన్నారా? ఎంటర్ ఏ డెబిట్ ఫర్ వన్ అకౌంట్ అండ్ క్రెడిట్ ఫర్ అనదర్. ద డెబిట్ అండ్ క్రెడిట్ షుడ్ బి ఈక్వల్. Post entries to the ledger. Third step. The general ledger is also known as book of final entry. The general ledger is also known as book of final entry. Final గా మనం రిపోర్ట్స్ తయారు చేయడానికి ఫైనల్ రికార్డ్ ఇస్ జర్నల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ ఎంట్రీస్ ఆర్ చేంజెస్ మేడ్ టు ఈచ్ అకౌంట్ ఇన్ యువర్ బుక్స్ యూజింగ్ యువర్ జర్నల్ ఆర్గనైజ్ ట్రాన్సాక్షన్ టు డిఫరెంట్ అకౌంట్స్. విన్నారా? దాంట్లోంచి అంటే మనం ప్రాక్టికల్గా దీంట్లోకి వెళ్ళినప్పుడు లెడ్జర్ గురించి పూర్తిగా బోధపడుతుంది మీకు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లియర్. లెడ్జర్ను కూడా సెపరేట్గా చెప్తాను. మీరు నిజంగా ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళైనా, బీకామ్ నుంచి వచ్చిన వాళ్ళైనా, అంటే ఇప్పుడు ఒక ఫౌండేషన్ రాయడానికి ఉన్న వాళ్ళైనా, మీరు బీకామ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ నేర్చుకోని విధానంగా నేను జర్నలు చెప్తాను అర్థవంతంగా, తర్వాత లెడ్జరు చెప్తాను. లెడ్జర్ యొక్క మీనింగ్ వేరుంది. టీ షేప్ అంటే లెఫ్ట్ ఇది రైట్ ఇది కానే కాదు. లెడ్జర్ విల్ యాక్ట్ యాజ్ ఏ డిటెక్టర్ టు లొకేట్ ది మిస్టేక్స్ కమిటెడ్ ఇన్ ది జర్నల్. అది చెప్తాను నేను మీకు. మీరందరూ జర్నల్ నుంచి లెడ్జర్ నేర్చుకున్నారు కదా, ఏమై కరెక్ట్? కానీ నేను ఒకానొక సందర్భంలో బాగా అవమానానికి గురయ్యి ఎందుకు తీసుకున్నాను రా ఈ కామర్సు అనే బాధపడి దాన్ని ఎందుకు మళ్ళీ నా అంతటి నేను తేరుకుని లెడ్జర్ని అబ్జర్వ్ చేసి లెడ్జర్ నుంచి జర్నల్ నేర్చుకున్నాను. మీరు నమ్మిన నమ్మకపోయినా ఐ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్ హౌ ది లెడ్జర్ వాజ్ ప్రిపేర్డ్. The data which was taken in the ledger from how it was taken from where it was taken అనేది గమనించాను. కాబట్టి దాంట్లోనే ప్రయోగాలు చేసుకుంటారు. ఈవెన్ టుడే ఆల్సో ఐఎమ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ వర్క్ టు నో ఈచ్ అండ్ every word we spell in the సబ్జెక్ట్. అది నేను ముందుకెళ్ళే కొలది నేను నా సాధన కూడా మీకు అర్థమైపోద్ది. నారా అది. తర్వాత అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? మీరు మామూలుగా ఖర్చు పెట్టారు, డెబిట్ చేశారు, క్రెడిట్ చేశారు, రెండు ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడు కూడా. డెబిట్ మస్ట్ ఈక్వల్ టు క్రెడిట్, క్రెడిట్ మస్ట్ ఈక్వల్ టు డెబిట్, కాబట్టి రెండు ఉంటాయి. ఇటు 100 అంటే అటు 100 ఉంటుంది. సో అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ని మనం అంటే రికార్డ్ చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఒక ట్రయల్ బ్యాలెన్స్ చేస్తే అది ఈక్వల్గా ఉంటే మనకి మనం రాసిన లెక్క అర్థం అంటే గణితపరంగా మిస్టేక్స్ లేవని చెప్పడానికి అది గణితపరంగా అంటే అర్థమెటికల్ మిస్టేక్స్ లేవు అని. ఫర్ యువర్ బుక్స్ టు బి యాక్యురేట్ అంటే కరెక్ట్గా ఉండడానికి ది డెబిట్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్ మస్ట్ బి ఈక్వల్. అంతే కదా. యూజ్ అన్ అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ టు టెస్ట్ ఇఫ్ యువర్ డెబిట్స్ అండ్ క్రెడిట్ మ్యాచ్. Make a note of each account balance and all the debit balances together and all the credit balances together. If the two balances are not the same, you might have an error in your books or you might need to make adjustment entries. అంటే రెండు సమానం కాకపోతే ఎక్కడో తప్పేశారు. తప్పేయటంలో అక్కడ 100 వేసి ఇక్కడ 1000 వేసినా అన్నారా, లేకపోతే ఇటు వేయాల్సింది అటు వేసినా మీరు మిస్టేక్ వస్తుంది. అప్పుడు ఓపిక్గా మళ్ళీ వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ని టాలీ చేసుకోవాలి. మీరు మామూలుగా మీరు ట్రయల్ బ్యాలెన్స్లో మీ దగ్గర ఏముందంటే 10-15 ఎంట్రీలు ఉంటాయి. దానికే నాన్న తిప్పలు పడతారు. 2-3 ఎంట్రీలు తప్పకుండా రావుతాయి. కానీ మామూలుగా ఒరిజినల్గా నిజలోకంలోకి వస్తే 35,000 to 40,000 ఎంట్రీస్ ఉంటాయి. అప్పుడు మనం ఎక్కడికి పోవాలి? పారిపోవాలి అంతే. అది ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాక. మళ్ళీ లక్కీగా మీకు అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చినాయి కాబట్టి ఆ ట్రబుల్ ఇప్పుడు లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు ప్రిపేర్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ ఇఫ్ యూ ఫాలో ది అకౌంటింగ్ ప్యాకేజ్. సరే, దాని విషయం ఇప్పుడు అక్కర్లేదు. తర్వాత విల్ టాక్ ఇట్ లేటర్. తర్వాత అన్అడ్జస్టెడ్ అయిపోయిన తర్వాత ఓకే ఇట్ ఈస్ టాలీడ్. ఓకే రికార్డు పరంగా నేను చేసిన రికార్డు ఇట్ ఈజ్ ఎర్రర్ ఫ్రీ.
నా దగ్గర మిస్టేక్స్ లేవు అనేది వేస్తాడు. అంటే దిస్ విల్ బి హ్యాండోడ్ టు ది అకౌంటెంట్. దీంట్లో 2 భాగాలు, ఒకటి బుక్ కీపింగ్, రెండోది అకౌంటింగ్ డివిజన్. బుక్ కీపింగ్ అంటే a bookkeeper will maintain all these processes. He will prepare an unregistered trial balance and he will get it tallied. The tallied trial balance will be handed to a person who is skilled to prepare, who have got knowledge to prepare the financial report, that is called as an accountant. So after taking over the data from the in the form of in the shape of trial balance, he will make some adjustments to be made. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటున్నాయి అనేది మనకి ముందు చాప్టర్స్లో వస్తాయి. అవి వేసిన తర్వాత అగైన్ he will prepare another trial balance. At the end of the accounting period, you might have incurred expenses but not paid for them yet, and you might have earned income but not collected yet. So use adjusting entries to recognize transactions that have occurred but not been recorded. ఎందుకంటే అడ్జస్ట్మెంట్, వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే మనం ట్రూ రిజల్ట్ సంపాదించుకోవాలి. ట్రూ రిజల్ట్, ఇప్పుడు శాలరీస్ ఉన్నాయండి, మార్చి నెల శాలరీస్ చేసే వర్క్ చేశాడు, బట్ ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 5th to 15th. కానీ మార్చి నెలలో మనం క్రెడిట్ సర్వీస్ తీసుకున్న ఫ్రమ్ ద ఎంప్లాయీస్ బట్ నాట్ పెయిడ్. కానీ ఆ సర్వీస్ను కూడా తీసుకున్న, ఆ సర్వీస్ను కూడా వెదర్ పెయిడ్ ఆర్ నాట్ తీసుకుంటేనే మీకు ట్రూ రిజల్ట్ వస్తుంది. సపోజు మీకు 1,00,000 రూపాయలు మీకు ప్రాఫిట్ కనిపించింది అనుకోండి, వితౌట్ టేకింగ్ దట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. కానీ 1,50,000 టువర్డ్స్ రెంట్ అండ్ శాలరీస్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు అంటే మీరు ఒరిజినల్గా మీరు 1,00,000 రూపాయలు మీరు బుక్స్లో కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా ఇట్ ఈస్ ఎ లాస్. 50,000 రూపాయలు లాస్లో కనిపిస్తుంది. బికాస్ వీ హ్యావ్ టు టేక్ దట్ ఇంటూ కన్సిడరేషన్. ఎందుకంటే క్రెడిట్ సర్వీస్ తీసుకున్నారు, యూ యూటిలైజ్డ్ ప్రెమిసెస్ ఆన్ ది క్రెడిట్, యూ యూటిలైజ్డ్ సర్వీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆన్ క్రెడిట్, సో యూ హ్యావ్ టు టేక్ దెమ్. సో ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి చాలా ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. అవి ప్రాక్టికల్గా ఎంట్రీస్ ఇస్తాను మీకు, అంతేగాని మన బుక్స్లో కాదు. బుక్స్లో చూస్తే కనుక మీకు మెంటల్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదానికి మీరు బుక్స్తో పెట్టుకుంటే యూ విల్ బి బికమ్ మ్యాడ్. అసలు సంబంధమే ఉండదు దాంట్లో నారా. తర్వాత అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవి అయిపోయిన తర్వాత అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఫైనల్ ట్రయల్ బ్యాలెన్స్ చేసుకుంటాడు. డూ ఎన్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అండ్ బిఫోర్ క్రియేటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దిస్ స్టెప్ టెస్ట్ టు సీ ఇఫ్ ద డెబిట్స్ అండ్ క్రెడిట్స్ మ్యాచ్. ఆఫ్టర్ మేకింగ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ కూడా మీకు 2 sides పడతాయి. ఒకటి బ్యాలెన్స్ షీట్లో ప్లేస్మెంట్ తీసుకుంటుంది, ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ లేకపోతే ట్రేడింగ్ అకౌంట్లో కానీ ప్లేస్ తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కానీ పరిస్థితి ఉండదు, ఇట్ విల్ బి టాలీడ్. సో తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేసేస్తాం. దాంట్లో ఏంటి మెయిన్గా బ్యాలెన్స్ షీట్ విచ్ కెన్ షో ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ బిజినెస్ at a given period, and the income statement which show the gross result and the gross profit and the net result. Gross profit ఎందుకంటే ప్రాఫిట్ రాందే we cannot go forward. నెట్ రిజల్ట్ అని యూ మే గెట్ లాస్ ఈవెన్ దో యూ గాట్ ప్రాఫిట్. అది ఎలా వస్తుందని మనం చూద్దాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే మనకి ఏ రంగాల నుంచి మనకు డబ్బులు వచ్చినాయి, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసాం అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దాంతో అంటే క్యాష్ తగ్గిన పరిస్థితుల్లో హౌ ఇట్ వాజ్ అడ్జస్టెడ్, హౌ ఇట్ ఈస్ కవర్డ్, ద క్యాష్ బ్యాలెన్స్ వ్యాక్యూమ్ ఎట్లా కవర్ చేసాం అనేది మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఉంటుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఆ ఫైనలైజ్లో మీకు అది కనిపిస్తుంది. తర్వాత క్లోజ్ యువర్ బుక్స్, దాని తర్వాత బుక్స్ క్లోజ్ చేస్తే తర్వాత ఆల్ ది బ్యాలెన్సెస్ రిగార్డింగ్ the real accounts and personal accounts will be transferred to the మనకి బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కనిపిస్తాయి. బికాస్ these two classified accounts are named as permanent natured accounts. అన్నారా? అది తర్వాత వాట్ ఆర్ ది రూల్స్ టు బి ఫాలోడ్. బాగానే ఉందండి, ఈ ప్రాసెస్ అంతా చేస్తామండి, బాగానే ఉంది, క్లాసిఫికేషన్ చేసామండి, చాలా బాగుందండి. ఎందుకు క్లాసిఫికేషన్, వాట్ ఇస్ ద నీడ్ టు మేక్ క్లాసిఫికేషన్? ఎక్కడా కూడా మీకు మీ మాస్టర్లు చెప్పి ఉండలేదు, మీ పుస్తకాల్లో రాసి ఉండలేదు. ఎందుకు అంటే వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ ఎ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. దానికి ఏమని చెప్తారు అంటే క్లాసిఫికేషన్ ఎందుకు చేయాలి అంటే ప్రతిదానికి మనం ఒక అడుగు వేసాము అంటే అడుగుకి కారణం లేకపోతే పిచ్చితనం అయిపోద్ది. సో వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ టు గెట్ ద ఇంపార్టెంట్ రిపోర్ట్ దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
ఆ రెండు పొందడం కోసం క్లాసిఫికేషన్ చేసాం అన్నారా. అంటే క్లాసిఫికేషన్కి ఒక కారణం అయితే వెతికాం. ఎందుకంటే దాంట్లో పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి, రియల్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే పర్సన్స్ అందరూ మనకి ఇచ్చిన సందర్భానుసారంగా ఇచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయో ఎక్కడ ఉన్నాయో చెప్పగలిగింది రియల్ అకౌంట్లో. ఈ రెండు కలిపితే మీకు బ్యాలెన్స్ షీట్లో అవుతుంది. సో యూ కెన్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ త్రూ పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్. సో నామినల్ అకౌంట్స్ విల్ హెల్ప్ యూ to the result or to know the result of the business at for the period ended. మీరు 6 months కో 1 year ఎప్పుడైనా కానివ్వండి అది. సో బికాస్ ఆఫ్ దట్ ద క్లాసిఫికేషన్ వాజ్ మేడ్. అది ఎక్కడ కూడా మీ బుక్స్లో లేదు, మీ మాస్టర్ చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నాడు. తర్వాత మరి ఇలా చేసినంత మాత్రాన మాస్టర్ రిజల్ట్ వస్తుందా? కెన్ వి ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మరి మరి క్లాసిఫికేషన్ దానికోసమే చేశారంటున్నారు, ఇంపాసిబుల్ అంటున్నారు. మరి హౌ టు గెట్? సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. వాట్ ఆర్ ది రూల్స్ టు బి ఫాలోడ్ బై పాసింగ్ ఎంట్రీస్? ఒకటి చెప్పాం కదా మనం, డెబిట్ క్రెడిట్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది అని రెండు అంశాలు. ఎందుకు మరి రెండు అంశాలు ఎందుకున్నాయి? డెబిట్ క్రెడిట్ అని రెండు అంశాలను ఎందుకున్నాయంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైపోయింది అంటే బిజినెస్లోకి. అంటే బిజినెస్కి ఒక టైటిల్ ఉంటుంది మాస్టర్, ఒక టైటిల్ ఉంటుంది. రామకృష్ణ ట్రేడర్స్, రామకృష్ణ ఎంటర్ప్రైజ్, ఏదో సమ్ టైటిల్. ఆ టైటిల్ విల్ యాక్ట్ యాజ్ ఏ పర్సన్ విచ్ కెనాట్ టాక్, విచ్ కెనాట్ స్పీక్ విత్ యూ. ప్రాణం లేని ఒక మనిషి. అంటే ఇట్ విల్ సూపర్వైజ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ రికార్డ్ whatever the amounts received during the business period, and he will also record how the amounts so received were utilized, and he will also record the balance of funds and the balance of inventories to get it tallied with the source of funds. ఎంతైతే వచ్చినాయో ఆ ఫండ్కి సమానంగా ఉండేటట్టుగా చూపిస్తుంది. దట్ ఈస్ ద బిజినెస్ టైటిల్ విల్ యాక్ట్ యాజ్ ఎ సూపర్వైజర్ ఆఫ్ ది బిజినెస్. సూపర్వైజర్ ఆఫ్ ది బిజినెస్ అన్నారా? అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అన్నారా. దీంట్లో మరి ఎలా పాస్ చేయాలి మాస్టారు ఎంట్రీస్ అంటే, ఒకటి మనకి ఏం చెప్పాం, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని చెప్పాం కదా. పర్సనల్ అకౌంట్ అని చెప్తాం. అయితే మీరు బుక్స్లో మీరు ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది, డిగ్రీ చదివినా మీకు తెలుస్తుంది. ఏమీ చదవని వాళ్ళు అయితేనే కొంచెం ఇబ్బంది అవుతుంది, చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఇచ్చిన రూల్లో ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు. నేను మీకు ఇచ్చిన రూల్లో మీకు ఇక్కడ డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. విన్నారా? ఇదే మీ దగ్గర ఉన్నదని చెప్తాను నేను. విన్నారా? చూడండి కావాలంటే. ఇక్కడ చూసారా రూల్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. దాంట్లో ఏం చెప్పాడు? పర్సనల్ అకౌంట్ రిసీవర్, గివర్. రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. బట్ నేను రాసింది ఏంటి చూడండి, డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్. ఎక్స్టెన్షన్ చేశాను. ఎందుకు చేశాను అనేది కూడా మీకు కారణం చెప్తాను నేను. అట్లనే గివర్ టు ది బిజినెస్. అన్నారా? హూ ఈజ్ ద పర్సన్ took the funds from the business. From the business అంటే ఎక్కడి నుంచి తీసుకుంటాడు? మన దగ్గర నుంచి తీసుకోండు. మన నిమిత్త మాత్రం ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్ ఎంటిటీ. అది గుర్తుంచుకోండి. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్స్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సోర్స్ ఫర్ ది బిజినెస్ మ్యాన్ టు గెట్ ఫండ్స్. ఫస్ట్ వచ్చింది వాడు మాత్రం, కానీ మిగతా వాళ్ళు చాలామంది పర్సన్స్ ఎంటర్ అవుతారు. ఫస్ట్ పర్సన్ అతనే, లాస్ట్ పర్సన్ కూడా అతను వెళ్ళిపోయేప్పుడు కూడా. కానీ ఎవరు రిసీవరు, ఎవరు గివరు? ఇక్కడ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి మీకు. రిసీవర్ అంటే ఎవరంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. రిసీవర్ అంటే గతంలో ఎవరి దగ్గర నుంచి అయితే మనం బెనిఫిట్ పొందామో, గూడ్స్ రూపంలో కానీ, సర్వీస్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ మనం ఏదైతే సర్వీస్ పొందామో వాళ్ళకి దాని విలువైనది డబ్బు రూపంగా తిరిగి ఇవ్వటం, లేకపోతే వస్తు రూపంగా తిరిగి ఇవ్వటం. వాడు ఈ విల్ బి కాల్డ్ ఎస్ ఎ రిసీవర్. ఈ విల్ బి కాల్డ్ ఎస్ ఎ రిసీవర్. అట్లనే గివర్.
గివర్ అంటే మనకి సంస్థకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు, బ్యాంకులో ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు, అరువుకు సరుకులు ఇచ్చిన వాళ్ళు, తర్వాత మనకి మన దగ్గర ఉద్దర తీసుకున్న వాళ్ళు, మన దగ్గర అడ్వాన్సెస్ తీసుకున్న వాళ్ళు, మన దగ్గర లోన్స్ తీసుకున్న వాళ్ళు, తిరిగి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ మన మన దాంట్లో మన మహానుభావులు ఏం రాశారంటే మీకు నేను చూపిస్తాను. బ్యాంకర్ని రిసీవర్గా గివర్గా అభివర్ణించారు వీళ్ళు ఇక్కడ. ఏమండి నేను చెప్పింది ఏమంటున్నాను, ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో తిరిగి తీసుకున్న వాడిని రిసీవర్ అంటారు. అట్లనే మనకి మన దగ్గర నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు, మన దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు, తర్వాత మన దగ్గర లోను అడ్వాన్సెస్ వీళ్ళు తీసుకున్న వాళ్ళు రిసీవర్ అవుతారు. బ్యాంకర్ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ అ రిసీవర్. ఏమండి మనం ఆయనకి ఏ విధంగా ఆయన దగ్గర నుంచి మనం డబ్బులు అప్పు తెచ్చుకోలేదు. ఫస్ట్ పాయింట్, ఆయనకి మనం అప్పు ఇచ్చిన వాళ్ళం కాదు, అప్పు ఇవ్వలేము కూడా. ఆయనకి మనం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళం కాదు. మరి ఎందుకు మరి ఆయన రిసీవర్ అని రాస్తారంటే మన వాళ్ళు ఎంత తెలివిగల అంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ది లయబిలిటీ, బాధ్యతలను తప్పించుకోవడం కోసం మనం రిసీవర్. బ్యాంక్ ఈజ్ టేకింగ్ హెన్స్ ఈజ్ టు బి డెబిటెడ్ అంటారు. ఇప్పుడు మీ బుక్స్లో ఉంది, ఇప్పుడు చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను మీకు నేను. కానీ కాదది. మనం వీఆర్ హ్యావింగ్ 2 బాక్సెస్. క్యాష్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే క్యాష్ విత్ యూ, అండ్ విత్ యూ మీన్స్ ఇన్ యువర్ ఆఫీస్, అండ్ క్యాష్ అట్ బ్యాంక్. అర్థం అదండి. క్యాష్ అంటే అర్థం అది ఉన్నారా, మీ దగ్గర ఉన్నది, మీరు దాచిపెట్టిన బ్యాంకులో ఉన్నది. ఎందుకంటే బ్యాంకులోంచి ఏ టైంలో అయినా సరే వితౌట్ టేకింగ్ పర్మిషన్, వితౌట్ మేకింగ్ రిక్వెస్ట్ ఇన్ ది బ్యాంకర్, యూ కెన్ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్. అంటే ఈవెన్ లాస్ట్ రూపీ వరకు మీరు తీసుకోవచ్చు. యూ నీడ్ నాట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ హిమ్. ఏం పర్మిషనే అక్కర్లేదు మనకి. కానీ అదే ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇమ్మంటే ఇస్తాడండి. ఇప్పుడు నా దగ్గర లేవు, 2 రోజులు పోయినాక ఇస్తానంటాడు. మీరు ఈ మాట వింటూనే ఉంటారు. కానీ బ్యాంకర్ని కూడా రిసీవర్ చేసిన మహానుభావులు మన వాళ్ళు, మన లెక్చరర్స్, మన రైటర్స్, సోకాళ్ళు కనీసం లేదు. ఎందుకు వాళ్ళకి నాకు కాంట్రవర్సీలో నేను రిప్లై ఇస్తాను మీకు, నేను చూస్తాను మీకు. ఇప్పుడు నడుస్తాం కదా, మనం అందరం కలిసి నడుస్తున్నాం కదా, మీకు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, ఐ విల్ కన్విన్స్ యూ ఆల్సో. సో ఇక్కడ నేను ఏం చేశాను, ద రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్, గివర్ టు ది బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాను. రిసీవర్ గివర్ కాదు. తర్వాత డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. నామినల్ అకౌంట్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్. మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకుంటే ఎంత బండగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, డెబిట్కి క్రెడిట్ ఆపోజిట్ ఉంది చూసారా, డెబిట్కి క్రెడిట్ ఆపోజిట్ ఉంది, రిసీవర్ గివర్ ఆపోజిట్ ఉంది, ఫ్రమ్కి 2 ఆపోజిట్ ఉంది. అవునా? అంటే సపోజ్ మనం ఒకటి మర్చిపోయాం అనుకోండి, బట్టి విధానానికి దూరంగా ఉండే పద్ధతి చెప్తున్నాను. సపోజ్ మనకి క్రెడిటే గుర్తుంది, గివర్ అనేది గుర్తుంది, డెబిట్ మర్చిపోయాం మనం, దానికి ఆపోజిట్లో రాసుకుంటారండి. గివర్ ఉంది కదా మనకి ఇక్కడ, ఆపోజిట్లో రిసీవర్ రాయండి. 2 ఉంది కదా, ఫ్రమ్ రాసేయండి, అయిపోయింది కదా. అట్లనే ప్రతిదీ వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ ఇన్కమ్స్, లాసెస్, గెయిన్స్. సరిపోయింది కదా మీకు. అంటే ఎంత సింపుల్గా మెమరలైజ్ చేసుకోవచ్చు అంటే, నీడ్ నాట్ గెట్ ఇట్ బై హార్ట్. ఇంత సింపుల్గా ఆయన ఇచ్చాడు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇఫ్ నీడెడ్. ఐ విల్ టేక్ 2 more క్లాసెస్ ఇన్ ద జర్నలైజేషన్. అన్నారా, మీకు పూర్తిగా అర్థవంతమయ్యే పరిస్థితి నేను తీసుకొస్తాను అన్నారా. తర్వాత మరి లాసెస్ అంటే ఏంటి, తర్వాత గెయిన్స్ అంటే ఏంటి, దానికి అర్థం చెప్తున్నాను. ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఆల్ ఇన్కమ్స్ అంటే మీ యాక్టివిటీకి సంబంధించిన రిసీట్స్. మీ యాక్టివిటీ సేల్స్ అయితే సేల్స్, కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ రిసీట్స్, సర్వీస్ అయితే సర్వీస్ రిసీట్స్, స్కూల్ ఫీజులు అయితే స్కూల్ ఫీజు రిసీట్, అవి ఇన్కమ్స్. తర్వాత మరి లాసెస్ అండ్ గెయిన్స్, ఇది కూడా లాసెస్కి గెయిన్ ఆపోజిట్. ఒకటి మీనింగ్ తెలిస్తే రెండోది కూడా మీనింగ్ తెలియాలి. లాసెస్ అంటే అక్కర్డ్ నాట్ త్రూ మెయిన్ యాక్టివిటీ బట్ త్రూ అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. అంటే అన్ఫోర్సీన్ అంటే ఊహించనిది, ఊహించనిది అంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్స్. అన్అవాయిడబుల్ అంటే తప్పించుకోలేనిది. అన్ఫోర్సీన్ అన్నప్పుడు మనం టక్కని యాక్సిడెంట్ అయిందంటే మనం అన్అవాయిడబుల్ కదా, అది మనం తప్పించుకోవడానికి ఛాన్స్ అసలు అనుకోకుండా కళ్ళు తెరిచేటప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇంకెక్కడ మనం తప్పించుకుంటాం. సో ఇట్ ఈస్ 2 రిలేటెడ్ వర్డ్స్ మీకు.
అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్సిడెంట్స్, డిప్రిసియేషన్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్. ఏమైనా కొన్నామండి 10,000కి, మనం ప్రతి సంవత్సరం ఒక డిప్రిసియేషన్ తరుగుదలకి ఇస్తాం. తరుగుదల ఈజ్ డిప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ allocation of expenditure made on the asset over a period of its life. A depreciation of meaning నేను టెర్మినాలజీ మీకు ఇస్తాను టెర్మినాలజీ. ఐ విల్ గివ్ ఏ నోట్స్ టు యూ. అంటే దాదాపు ఇంపార్టెంట్ టెర్మినాలజీ అన్నీ ఇస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెర్మినాలజీ ఆల్సో. ఉట్టిగా నోట్స్ ఇచ్చి కూర్చునే రకాన్ని కాదు నేను. అట్లాంటి డిస్కౌంట్స్ అండ్ కలెక్షన్స్ అంటే మనకు రావాల్సిన డబ్బులు 10,000 రావాలి. ఇవాళ మనకు స్టింజెన్సీ, మనకు డబ్బులు అవసరం వచ్చింది కాబట్టి వీ విల్ ఆఫర్ సమ్ డిస్కౌంట్ ది డేటా. అప్పుడు ఆ డిస్కౌంట్ ఏదైతే వచ్చిందో అనుకోని, మామూలుగా అయితే 10,000 రావాలండి మనకి, కానీ వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో నాకు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు అరే బాబు 500 తగ్గించుకుని నా డబ్బులు నాకు ఇవ్వరా, నీ పూర్తి బాకీ నేను చెప్తా చేస్తానంటే 500 రూపాయలు మనకు లాస్కే కదా. ఇది అనుకున్నామా? ఇట్ ఈస్ అన్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, అన్ఫోర్సీన్. సో అది ఎగ్జాంపుల్. తర్వాత గెయిన్స్. గెయిన్ ఇస్ నాట్ త్రూ మెయిన్ యాక్టివిటీ బట్ త్రూ ఇన్సెంటివ్స్ అండ్ అదర్ ఇన్కమ్. అంటే మెయిన్గా మనకి సేల్స్ ఉందనుకోండి, సేల్స్ ఇన్కమే. దీంట్లో మధ్యలో కమిషన్ రావచ్చు, మనం బాగా బిజినెస్ చేస్తే ఇన్సెంటివ్ రావచ్చు. అట్లనే మనకి ఇవ్వాల్సిన బాకీల్లో మనం ఏదైతే డిస్కౌంట్ ఇచ్చి మన డబ్బులు మనం తెచ్చుకున్నామో, అట్లనే మనకు సప్లయర్ కూడా ఆయన అవసరం కోసం మనకు ఒక డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. అట్లనే ట్యాక్స్ రిఫండ్స్, ఎక్కువగా కట్టిన ట్యాక్స్ రిఫండ్స్, తర్వాత మనం సెక్యూరిటీ పెట్టిన డిపాజిట్స్ ఎఫ్టీఆర్ల మీద మనకు వచ్చే ఇంట్రెస్ట్, దీస్ ఆర్ ది అదర్ ఇన్కమ్స్ అంటాం, దీన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. సో ఇవి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ closely the above rules, you can see reverse the for everything including debit and credit. విన్నారా? అయితే ఇంతటితో దీన్ని ఆపి నేను ఏం చేస్తానంటే, దీని తర్వాత మోడర్న్ క్లాసిఫికేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. విన్నారా? మోడర్న్ క్లాసిఫికేషన్లో మీకు దీన్ని ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నది హిస్టారికల్ క్లాసిఫికేషన్. హిస్టారికల్ ఆర్ ట్రెడిషనల్. హిస్టారికల్ మీన్స్, హిస్టారికల్ అంటే చరిత్ర. అంటే ఈ చరిత్ర కదా 1494లో ఇంట్రడ్యూస్ తయారు చేసిన రూల్స్ అవి, అంటే చరిత్రే కదా. ట్రెడిషనల్ అంటే ఆనవాయితీ. అంటే దీపావళి మనకు ఆనవాయితీ. మనం దీపావళి గురించి మనకి పురాణాల్లో మనం చదువుకున్నాం. దీపావళి పలానా రోజున నరకాసుర వధ అనుకున్న ఆనవాయితీ. పండుగలన్నీ కూడా ఆనవాయితీ ప్రకారం చేసుకుంటాం. పెద్దలు పాటించారు, మనం పాటిస్తాం, మన పిల్లగాళ్ళు కూడా పాటిస్తారు. అది ఆనవాయితీ. అంటే ట్రెడిషనల్ ఆర్ హిస్టారికల్ క్లాసిఫికేషన్ అంటారు. దాంట్లో ఏంటంటే మీకు దాన్ని ఒకసారి చేస్తూ ఏం రాశాను చూద్దాం. ద డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ రికార్డ్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు అసెట్స్, liabilities, income or expenditure related to it through accounting entries. వీటికి సంబంధించిన అసెట్స్, లయబిలిటీస్ అంటారా. ఆ తర్వాత అసెట్స్, లయబిలిటీస్ అంటే ఎలా ఉంటాయో నేను మీకు వర్ణిస్తాను. మీకు యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. అంటారా. ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఇన్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ విల్ రిజల్ట్ ఇన్ ది రికార్డింగ్ ఆఫ్ ఈక్వల్ డెబిట్ అండ్ credit amount. That is, debit must equal to credit. If the accounting entries are recorded without error at any point in time, the aggregate balance of all accounts having positive balances will be equal to aggregate balance of all accounts having negative balance. అంటే డెబిట్ క్రెడిట్ ఆపోజిట్ కాబట్టి మనం ఏ తప్పులు చేయకపోతే పాజిటివ్గా ఉన్న బ్యాలెన్సెస్ అన్ని నెగిటివ్గా ఉన్న బ్యాలెన్సెస్, అంటే నెగిటివ్ ఆపోజిట్ సైడ్ అంటే నెగిటివే కదా, ఆ రెండు సమానంగా ఉంటాయని చెప్తున్నాం. The double entry bookkeeping system ensures that the financial transaction has equal and opposite effects in at least 2 different accounts. రెండు వేరు అకౌంట్స్ లో ఉంటాయి. అకౌంటింగ్ ఎంట్రీస్ యూజ్ టర్మ్స్ సచ్ as debit and credit to avoid confusion regarding the opposite effect of the accounting entry. If an accounting entry debits a particular account, the opposite account will be credited and vice versa. The rules for the formulating accounting entries are known as golden rules of accounting. The accounting entries are recorded in the books of accounting. Then golden rules of accounting అనేది ఆ పదం వాడారు in the year 1494, అంటే more than 500 years. ఈ రోజు కూడా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటాం మనం. దాంట్లో కూడా ఎంత ఆ రోజున ఆ మహానుభావుడు ఊహించిన విధానం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఆ రోజు మా రోజుల్లో 3 రూపాయలు ఉండేదండి కాసు తులం బంగారం. ఈ రోజున 60,000కి దగ్గరలో ఉంది. కానీ ఆ రోజున బంగారం అంటే ఎంత క్రేజ్ ఉందో ఈ రోజు కూడా ఎంత కాస్ట్ పెరిగిన అంతే క్రేజ్ ఉంది. అంటే వన్నె తరగనది, దాని యొక్క కాంతి అలాగే ప్రజ్వలింపజేస్తోంది. ఏ రోజున కూడా డబ్బులు పెరిగినాయి. ఆ రోజున 3 రూపాయలు కొన్నది ఇవాళ 60,000 పెట్టి కొంటామని ఆగామా? ఆగలేదు. ఆగితే ఈ రేటు ఉండదు.
ఆగితే రేటు ఉండదు. డిమాండ్ అండ్ సప్లై ఇంటికి పిలిచి అదే రూ. 3కో ఆటానో ఇచ్చేవాడు. కానీ అలా లేదు కదా పరిస్థితి. కాబట్టి ఏంటంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది యాప్ట్ నేమ్, ఖచ్చితమైన పేరు అనేది చూద్దాం. తర్వాత ఇక్కడ వీ విల్ టేక్ సమ్ ట్రాన్సాక్షన్స్ టు అప్లై ది రూల్స్. కొన్ని ఒక 5-6 ఎంట్రీస్ వేసాను, అవి చూద్దాం ఏంటో. బిఫోర్ పాసింగ్ జనరల్ ఎంట్రీస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ది ట్రాన్సాక్షన్ యాజ్ వన్ డెబిట్ అండ్ ఆస్పెక్ట్ అండ్ అనదర్ క్రెడిట్. అంటే మనం క్రెడిట్ డెబిట్ ఆస్పెక్ట్లను ముందు ఐడెంటిఫై చేద్దాం. ఐడెంటిఫై చేస్తే దాన్ని ఎలా పాస్ చేయాలనేది తర్వాత అంశం. రమణ ఇంట్రడ్యూస్డ్ 5 lakhs యాజ్ హిస్ క్యాపిటల్. ఇక్కడ ఈయన రమణాస్ క్యాపిటల్ అండ్ క్యాష్ ఆర్ 2 అకౌంట్స్, అంతే కదా. రమణ అనే అతను ఓనరు, అది క్యాపిటల్, తర్వాత క్యాష్లో పెట్టాడు కాబట్టి క్యాష్. రమణాస్ క్యాపిటల్ ఇస్ పర్సనల్ అకౌంట్ అండ్ క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్. క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ డెబిటెడ్ బికాస్ ఆఫ్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అంటే వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్. నేను క్లియర్గా రాసింది వాట్ కమ్స్ ఇన్ అనేదానికి. కమ్స్ ఇన్ అంటే ఎక్కడికి, కమ్స్ ఇన్ టు ది బిజినెస్ అనే ఉద్దేశంతో నేను ఎక్స్టెన్షన్ రాసిన, గుర్తుంది కదా మీకు. సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ డెబిటెడ్ బికాస్ రియల్ అకౌంట్ రూల్. Ramana, the owner, brought capital credited as is giving the organization due to personal rule. Personal rule ఏంటి, credit the giver. అంటే రమణ ఈజ్ ద గివర్ కదా యాక్చువల్గా. అంటే ఇట్ ఈస్ గివర్ టు ది బిజినెస్. నాదే కదా ఓనర్ అనుకోవచ్చు, ఇది నాది కాదు. యు ఆర్ గివింగ్ ఫండ్ టు ది ఆర్గనైజేషన్. అవసరం వాళ్ళకి ఇస్తున్నారు, నీది కాదు. నీది అనుకోవడం తప్పు ఇక్కడ. అది. తర్వాత పర్చేజ్ ఫర్నిచర్ వర్త్ 35,000. ఇయర్ ఫర్నిచర్ అండ్ క్యాష్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ 2 real accounts. As per the rule, debit the income and credit the outgoing. As furniture is coming in to be debited, cash is going out to be credited. చూసారా, వచ్చినప్పుడు క్రెడిట్ అయింది, డెబిట్ అయింది, పోయేటప్పుడు క్రెడిట్ అయింది. బండ రూల్ చూడండి. క్యాష్ వచ్చినప్పుడు ఇందాక రమణ పెట్టినప్పుడు ఏమైంది, డెబిట్ చేశాం కదా, అదే క్యాష్ ఇప్పుడు క్రెడిట్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. ఇన్కమింగ్ అప్పుడు డెబిట్, గోయింగ్ అప్పుడు క్రెడిట్. ప్రతిదీ we have to observe. ఇప్పుడు అబ్జర్వేషన్ మేక్స్ అన్ అకౌంటెంట్ పర్ఫెక్ట్ అండి, అకార్డింగ్ టు మీ. అబ్జర్వేషన్ చేసుకుంటూ పోవాలి, చదువుకుంటూ పోవడం కాదు. చదువుకుంటూ పోవడం అంటే బట్టి పట్టడం. అబ్జర్వేషన్ ఏంటి, క్యాష్ అక్కడ డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ ఎందుకు అయింది, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ అకార్డింగ్ టు ది రూలే. నేను కొత్తగా చెప్పట్లా. పెయిడ్ 15,000 టు రమణ. హియర్ రమణ అండ్ క్యాష్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ రమణ పర్సనల్ అకౌంట్ అండ్ క్యాష్ రియల్ అకౌంట్. చూసారా, అక్కడ కూడా రమణ ఉన్నాడు, రమణ గివర్ అయ్యాడు, ఇక్కడ రమణ రిసీవర్ అవుతాడు. నరా, as per the rule, the receiver Ramana to be debited and cash outgoing to be credited. చూసారా, జస్ట్ ఆపోజిట్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఫస్ట్ ఇచ్చినప్పుడేమో ఆయన గివర్ అయ్యాడు, ఇప్పుడు తీసుకున్నప్పుడు రిసీవర్ అయ్యాడు, వచ్చినప్పుడు ఏమో క్యాష్ డెబిట్ అయింది, పోయినప్పుడు క్రెడిట్ అయింది. సింపుల్. పెయిడ్ ఫర్ పర్చేజెస్ టు 25,000. అంటే పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ అకార్డింగ్లీ డెబిటెడ్ అండర్ నామినల్ రూల్ అండ్ క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ credited as it is going out. అంటే పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఇస్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ అ నామినల్ రూల్. కానీ మన బుక్స్లో రాశారు చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు పర్చేజ్ అనేది రియల్ అకౌంట్ అని రాస్తారు, సేల్స్ అనేది కూడా రియల్ అకౌంట్ అని రాస్తారు. చెప్తాను కదా, మీరు బట్టి పట్టాల్సిన స్థితి కల్పించాయి మన బుక్స్. మరి మాస్టర్ అది అలా రాయకపోతే మాకు మార్క్స్ రావంటే, ఎందుకు రావు, మార్క్స్ వస్తాయి. కానీ రియాలిటీ తెలుసుకోకుండా ఎంతకాలం గుడ్డిగా మీరు పోతారు, గుడ్డిగా ఎంతకాలం పోతారు చెప్పండి. దానివల్ల మీకేంటి ఉపయోగం. మీ సీఏ పాస్ అయినంత మాత్రాన మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారనుకుంటే ఇంపాసిబుల్ టు రీచ్. అన్నారా. అంటే మనం దీన్ని అర్థవంతంగా చెప్తాను మీకు. పర్చేజ్ ఎందుకు నామినల్ అకౌంట్ అయిందని అర్థవంతంగా మీకు చెప్తాను, తొందరపడక్కర్లేదు మీకు. ఇప్పుడే చెప్తే మీకు అది ఇమడదు. అన్నారా. అది. తర్వాత క్యాష్ సేల్. క్యాష్ రియల్ అకౌంట్ డెబిటెడ్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ అండ్ సేల్స్ ఇస్ ది ఇన్కమ్ hence credited as it belongs to nominal account. Nominal account లో ఏంటి, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. అంటే మీరు ఏమన్నారు, మీకు యాక్టివిటీ యొక్క సంబంధిత యాక్టివిటీ ద్వారా వచ్చిన రెసిపీస్ అన్ని ఇన్కమ్సే. యాక్టివిటీ మనం ఏంటి, యాక్టివిటీ కొనటం అమ్మటం. కొనటం అనేది ఖర్చు అయింది, అమ్మటం అనేది ఇన్కమ్ అయింది. చూసారా, రెండు ఆపోజిట్లోనే సరే, ఎక్స్పెండిచర్ ఇన్కమ్. రియల్ అకౌంట్లో మనోళ్ళు ఎలా తప్పించుకున్నారంటే, మన రైటర్స్ అంటే మన సోకాల్డ్ లెక్చరర్స్ who are following the books, debit what comes in, credit what goes out. అంటే అక్కడ వాళ్ళు తప్పును పడకుండా అయిపోయారు. ఏంటంటే గూడ్స్ ఆర్ కమింగ్ ఇన్ hence it is debited, goods are through sales goods are going out hence it is credited. కానీ అసలు మెయిన్ యాక్టివిటీ ఏదైతే చేస్తున్నారో యాక్టివిటీ మిస్ అయిపోయింది ఇక్కడ.
అమ్మకాలు కొనుగోలు పోయి ఎక్కడికి పోయింది? అది మీకు లాభ నష్టాల ఖాతాని తయారు చేయడానికి అంశమే ఇక్కడ మిస్ అయిపోయింది. కానీ వాళ్ళు అలా చేసేసారు అన్నారా? అది అక్కడ వాళ్ళు చేసిన ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్ an expenditure debited as it is nominal account and cash is going out as per rule it is credited. తర్వాత మీకు మోడర్న్ క్లాసిఫికేషన్ ఉంది. టుమారోస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ about the expansion of the rule, modification of the historical rule. ఎందుకంటే రెండు చెప్తే రెండు కన్ఫ్యూజ్ అవుతారు. దాని తర్వాత మీకు ఏంటంటే ఐ ప్రిపేర్ ఎ స్మాల్ ప్రాబ్లం విచ్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లం విచ్ ఈస్ నోటెడ్ ఇన్ యువర్ బుక్స్. మీ డిగ్రీ బుక్స్లో కానీ ఇంటర్మీడియట్ బుక్స్లో కానీ ఈవెన్ ఇన్ ద ఫౌండేషన్ బుక్స్లో కానీ లేని ప్రాబ్లం మీకు తయారు చేశాను. యూ ప్లీజ్ ప్రిపేర్ డూ దట్ టిల్ టుమారో. తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, దాన్ని మీకు ఎంట్రీస్ కూడా చూపిస్తాను. అప్పుడు ఏంటంటే మీకు మీరు ఏం చేశారు, నేనేం చేశానో తెలుస్తుంది, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది చెప్తాను. అప్పుడు కూడా మీరు తీరకపోతే యూ కెన్ కామెంట్ అన్ ఇన్ మై బాక్స్. దాని తర్వాత అది చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక్కసారి మనం ఇక్కడ అయిపోయింది కదా, మన జోలికి వెళ్దాం. ఇక్కడ ఈ విధంగా రాశారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఎంట్రీస్ ఇచ్చారండి మీకు జర్నలైజేషన్కి. స్టార్టెడ్ బిజినెస్ విత్ రూపీస్ క్యాపిటల్ 50 lakhs, వేజెస్ అండ్ పెయిడ్. అసలు ఒక క్రానలాజికల్ ఆర్డర్ కానీ అసలు బిజినెస్ అంటే ఎలా ఉంటుంది అనేది వర్ణన అనేది మన వాళ్ళు ఎక్కడా చేయలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 4 ఎంట్రీస్ అంటే వేజెస్ ఎలా రికార్డ్ చేయాలి, రెంట్ వస్తే ఎలా రికార్డ్ చేయాలి, గూడ్స్ పర్చేజ్ చేస్తే ఎలా, ఇవి దీనివల్ల ఏంటి ఉపయోగం, వాట్ యూ విల్ గెట్. ఇక్కడ కూడా చూడండి మీకు నేచర్ ఆఫ్ అకౌంట్స్లో మీకు బ్యాంక్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అని రాశారు. బ్యాంక్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ అకౌంట్, ఇట్ ఈస్ క్వైట్ రియల్ అకౌంట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ విల్ కన్విన్స్ యూ ఆల్సో అన్నారా. తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వీళ్ళు నామినల్ అకౌంట్ అని రాశారు, కానీ నేను ఇంకో చోట చెప్తాను. నేను మీకు నేను అది చూపిస్తాను మీకు రియల్ అకౌంట్ అనేది చూపిస్తాను. తర్వాత ఏంటంటే మెయిన్ వైల్ మీరు కూడా ఇప్పటి వరకు చాలా చూసుండొచ్చు, ఏది మనకి వీడియోస్, యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ది వీడియో క్లాసెస్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా పర్చేజ్ అనేది రియల్ అని మాత్రమే చెప్తున్న సందర్భాలు చాలా ఎక్కువ. అట్లనే బ్యాంకులు కూడా పర్సనల్ అకౌంట్ అని చెప్పేది చాలా ఎక్కువ. కాబట్టి ఏంటంటే దాన్ని ఒకసారి చూడండి. దాని తర్వాత వాళ్ళు రాసిన దానికి నేను చెప్పేదానికి డిఫరెన్సెస్ ఏంటో ఎలా కన్విన్స్ చేస్తాననేది నేను మీకు కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు ఈ వెతుక్కుంటూ పోతా ఉంటే మనకి టైము అనవసరంగా వేస్ట్ అయిపోద్ది. నేను మీకు చెప్తాను అది. నేను మీ బుక్స్లోనే ఉన్నదే మీకు చూపిస్తాను నేను మీకు. ఓకే. తర్వాత అసలు ట్రెడిషనల్ అకౌంట్ తోటి ముందు స్టార్ట్ కావాలి, కానీ మీకు ఇవన్నీ ఎలా చేశారంటే అసెట్స్, లయబిలిటీస్, అసలు కనీసం మాట మాత్రంగా కూడా అసెట్, లయబిలిటీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇవన్నీ మీరు చేసుకుంటూ పోయారు. తర్వాత ఎక్కడో ట్రెడిషనల్ అకౌంట్ చేశారు. ఎందుకంటే బట్టి పట్టక తప్పదో, నీకు వేరే మార్గం లేదని చెప్పకనే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీకు తర్వాత 4 ఎంట్రీస్ ఇచ్చేశారు. తర్వాత ఏంటంటే
ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం ఇచ్చారు మీకు ఎప్పుడంటే ఎక్కడంటే 219లో చాప్టర్ 2లో 2.19 దాంట్లో మీకు ఏం ఇచ్చాడంటే అజిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹4 అండ్ ఈ విత్డ్రో క్యాష్ ఫ్రమ్ ది బిజినెస్ అంటే 1వ తారీఖున పెట్టాడు, 3వ తారీఖున డబ్బులు డ్రా చేసుకున్నాడు, తర్వాత ట్రాన్సాక్షన్ చేశాడు త్రూ బ్యాంక్, సోల్డ్ గూడ్స్, ఈ పర్చేజ్డ్ ఫర్నిచర్, ఈ సోల్డ్ గూడ్స్, తర్వాత ఈ రిటర్న్ గూడ్స్, ఇవి తప్ప అసలు బిజినెస్ అనేది ఒక క్రానలాజికల్ ఆర్డర్లో నడపలేదు వాళ్ళు. కానీ నేను మీకు ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్న ఎంట్రీస్లో మీకు నేను ఆ విధంగా చేస్తాను. తర్వాత ఏంటంటే యు ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ ఎంట్రీస్. దాని తర్వాత మీరు ఇది ఇల్లుస్ట్రేషన్ మీరు చేయండి, ఎందుకంటే నేను చాలా సాధన చేశాను. ఆ సాధన మీకు తర్వాత నేను మీకు ఇస్తాను. తర్వాత నేను ఒక ఇల్లుస్ట్రేషన్ చేశాను, దాంట్లో మీకు నేను దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ కూడా నేను మీకు చెప్తున్నాను. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్, ఇది మీరు చేయాలి, రేపటి వరకు ఇది మీరు చేయాలి. దయచేసి స్లోగానే ఉంటుంది, మీరు ఎక్స్ప్లెయిన్ ఒక్కొక్కటి చదువుతాను కాబట్టి యూ కెన్ మేక్ నోట్ డౌన్. తర్వాత కూడా వీడియో చూస్తూ కూడా మీరు రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ రమణ ట్రేడర్స్ ఫర్ ఏప్రిల్ 2019. ఇక్కడ ఎప్పుడు కూడానండి ఒక టైటిల్ ఉంటుంది, ఆర్గనైజేషన్ టైటిల్ లేకుండా ఎక్కడ ఏం ఉండదు. కానీ ఇక్కడ మీకు ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏ టైటిల్ లేదు, ఏ టైటిల్ లేదు ఇక్కడ. అంటే కనీసం వీళ్ళు ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్ అయి ఉండి, రైటర్స్ కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ అయి ఉండి, విద్యార్థిని ముందు రేపొద్దున ఒక ప్రొఫెషనల్గా తయారు చేసే బదులు మీరు కూడా ఇట్లా బట్టి పట్టండి రా, చదివేయండి రా, రేపొద్దున మీ సావు మీరు చావండి అని చెప్తాను తప్ప ఎక్కడ కూడా ఒక ఫార్మాలిటీని పాటించలేదు. ఎక్కడ చూడండి, ఎక్కడ కనపడదు మీకు, ఎక్కడ కనపడదు మీకు. కానీ నేను ఎందుకు ఇచ్చానంటే నాకున్న అనుభవంతో ప్రకారం ఇచ్చాను. నేను జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ రమణ ట్రేడర్స్ ఫర్ ఏప్రిల్ 2019. ఇది ఉండాల్సిన పద్ధతి. అంటే రమణ ట్రేడర్స్ అనే సంస్థలో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎంట్రీ ఏంటి, వేణు స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹5 lakhs. దానికి ఎంట్రీ నేను ఎలా చేశానో చూడండి. ఇదిగో మీరు ఇలా కాలం చేసుకోండి. ఈ కాలం దాదాపు మీరు కామర్స్ వాళ్ళు అయితే తెలిసిపోద్ది జర్నల్ ఎలా ఉంటుంది అనేది, అదర్ దాన్ కామర్స్ వాళ్ళకి మాత్రమే ఈ కాలం ఉంటుంది. డేటు, పర్టికులర్స్, తర్వాత ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెడ్జర్ పోలియో నెంబరు, తర్వాత కావాలని 1 వేసాను నేను, తర్వాత డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. క్యాష్ డిఆర్ టు వేణు క్యాపిటల్ అంటే క్యాపిటల్ అని రాయొచ్చు. వేణు క్యాపిటల్ ఎందుకు రాయాలంటే మనం రేపటి రోజున హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అని క్వశ్చన్ ఇంకొక లేకుండా ఉండాలండి. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ మన కోసమే కాదు, విల్ సబ్మిట్ టు ది బ్యాంకర్, విల్ సబ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, విల్ సబ్మిట్ ది స్టేట్మెంట్స్ టు ది నీడీ పీపుల్. కాబట్టి ఏంటంటే దాంట్లో హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అని క్వశ్చన్ ఎందుకు వేయించుకోవాలి మనం. కాబట్టి ఏంటంటే వేణు క్యాపిటల్ అనేది మనం రాద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ నోటింగ్ యాజ్ క్యాపిటల్, విల్ నోట్ డౌన్ యాజ్ వేణు క్యాపిటల్. వేణు ఇస్ ది ఓనర్ అని మనకు అర్థమైపోద్ది. ఓకే. క్యాష్ అకౌంట్ చాలామంది మీరు వీడియోల్లో చూసినా ఎక్కడ చూసినా క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అంటారు. డెటార్ అంటే డిఆర్ అనే దానికి, డిఆర్ అనేది అబ్రివేషన్ అండి, అబ్రివేషన్ అది. డెటార్ అంటారు. డెటార్ అంటే అర్థం ఏంటండి, రిసీవర్ అని అర్థం. డెటార్ అంటే రిసీవర్ అని అర్థం, తీసుకునేవాడే కదా. ఇప్పుడు మీకు మామూలుగా మీకు పర్సనల్ అకౌంట్స్లో ఏం రాశారు, డెబిట్ ది రిసీవర్ అంటే డెటార్ ఈజ్ నథింగ్ బట్ ఎ పర్సన్. సో మరి డిఆర్ క్యాష్ అనేది డెటార్ అవుతాడా అంటే మనం స్పెల్ చేయడంలో తప్పు ఉంది కదా. అంటే అలా చెప్పుకుంటూ పోతామంటే మీరు కూడా అలాగే పాఠం మొదలు పెట్టేస్తారు. నేను కూడా ఒకసారి తప్పుని డెటార్ అని అంటాను. నేను కూడా ఎందుకు అలవాటు పడిపోయి పిచ్చోళ్ళకి తయారై. సో డిఆర్ అంటే ఇక్కడ రాశాను చూడండి, నోట్ హియర్ డిఆర్ షుడ్ బి స్పెల్డ్ యాజ్ డెబిట్ రికార్డ్. డెబిట్ రికార్డ్. మొన్న ఒక సిఏ ఆయన చెప్పాడు, ఆయనకు చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఘనంగా ఆయన సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన ఏమన్నా అంటే ఇలాగ నాబోటి క్వశ్చన్ వేస్తే మాస్టారు డిఆర్కి సిఆర్కి కాస్త చెప్పండి అంటే, డిఆర్ అనేది మనకి ఎక్కడ కూడా డెబిట్లో లేదు కాబట్టి మనకి ఇటాలియన్ వాళ్ళు డెబెరే ఉంది కాబట్టి దాంట్లో ఆర్ని దీంట్లో డి తీసుకున్నారంట, డిఆర్ అని చెప్పాడు. ఎంత అర్థంగా చెప్పాడో నాకే అర్థం కాలేదు. డిఆర్ అంటే డెబిట్ రికార్డ్ అని మీకు ఎక్కడ కనపడదు. డెబిట్ రికార్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత టూ అనే దానికి అర్థం లేదంటారు, మన బుక్స్లో కూడా రాశారు. దేర్ ఈస్ నో మీనింగ్ ఫర్ టూ అండ్ బై, బట్ వీ హ్యావ్ టు యాడ్, వీ హ్యావ్ టు సఫిక్స్ బై ఇన్ దిస్ లెడ్జర్ అండ్ టూ. అంటే టూకి బైకి అర్థం లేకపోతే ఎందుకు యాడ్ చేసినట్టండి, పిచ్చోళ్ళమా?
అంటే అర్థవంతంగా అంటే దానికోసం ట్రై చేయడానికి కూడా మనం ట్రై చేయట్లేదు అన్నమాట. టు అంటే సోర్స్, టు అండర్స్టాండ్ యాజ్ సోర్స్ అంటే ఆధారం. అంటే రమణ ట్రేడర్స్ అనే సంస్థలోకి క్యాష్ రావడానికి, క్యాష్ వచ్చింది కదా, క్యాష్ రావడానికి ఎవరు కారకులయ్యారు? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ క్యాష్? వేణు క్యాపిటల్ ఈజ్ ద సోర్స్ ఫర్ దిస్ క్యాష్. ఫ్రమ్ వేర్ ద రమణ క్యాపిటల్ రిసీవ్డ్ క్యాష్ అంటే ఫ్రమ్ వేణు క్యాపిటల్. అంటే సోర్స్ అంటే ఫ్రమ్ అని అర్థం చేసుకొని సింపుల్గా సోర్స్ అని కన్ఫ్యూజన్ మీరు కూడా ఒక అక్కర్లేదు. ఫ్రమ్ ఎక్కడైనా వేసుకోండి, టు అనే పదానికి మీరు సోర్స్ అనే వాడచ్చు. సోర్స్ అంటే ఫ్రమ్ అని అర్థం. అంటే రమణ ట్రేడర్స్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ వేణు క్యాపిటల్. అంటే టూకి అర్థం లేదంటారు దానికి. టూ అంటే మీనింగ్ ఉంది, మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్. అంటే క్యాష్ ఈజ్ ఎ డెబిట్ రికార్డు టు వేణు క్యాపిటల్. దట్ ఈస్ ఎ డెబిట్ రికార్డు టు వేణు క్యాపిటల్ అని అర్థం. ఇలా 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 మీనింగ్ చదవండి. క్యాష్ డెబిట్ రికార్డు టు వేణు క్యాపిటల్ చదవండి. టు అనే సోర్స్ అని అర్థం చేసుకోండి. దాన్ని ఇంకా మీకు ఇంకా సులువు కావాలంటే లేమేన్ అండర్స్టాండింగ్లో ఫ్రమ్ అని తెలుసుకోండి. టు అనే దానికి అర్థం ఉంది. రేపు మీ మాస్టర్ని అడగండి, సార్ మాస్టర్ టు అనేది ఎందుకు పెట్టకూడదు, ఎందుకు పెట్టారు, అర్థం లేనప్పుడు ఎందుకు పెట్టాలి? ఆయన ఇంకో విషయం చెప్పాడు, ఆయన అశోక్ పెద్ద ఆడిటర్ గారు. మరి డిఆర్ రాసినట్టు సిఆర్ కూడా రాయొచ్చు కదా, టూ ఎందుకు పెట్టవచ్చు అంటే అట్లా కాదు, సిఆర్ అని పెడితే అదే లైన్లో రాయాలి. మళ్ళీ ఐకి ఇట్లా మన స్టూడెంట్ ఐకి స్ట్రెయిన్ అవుతుందంట. అరే కన్ఫ్యూజన్ అయిపోతా అంటాడు. స్ట్రెయిన్ అవుతుందంటే ఏంటో మరి నాకేం అర్థం కాలేదు. ఆ స్ట్రెయిన్ ఏంటో, దాని మీనింగ్ ఏంటో, స్పెల్లింగ్ ఏంటో నాకు అది అర్థం కాలేదు. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, రూల్స్ని అనుసరించి రాయండి. క్యాష్ అకౌంట్ డిఆర్ టు వేణు క్యాపిటల్. మీరు ఇది ఎక్కడైనా ప్రస్తావించండి, ఏం మాట్లాడతారో ఏనండి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. యూ నీడ్ నాట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ మై వర్డ్స్. ఇవన్నీ నేను చెప్పే అన్ని కొత్త వర్డ్సే ఉంటాయి మీకు. తర్వాత నేను రాసిన వర్డ్స్ క్రానలాజికల్ ఆర్డర్. ఇట్ ఈస్ మై ఆర్డర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్ నోటెడ్ ఇన్ యువర్ బుక్స్. ఓపెన్ కెనరా బ్యాంక్. ఏమండి బిజినెస్ పెట్టగానే డబ్బులు పట్టుకొచ్చాడు ఆయన 5 లక్షలు. డబ్బులు పట్టరాగానే అక్కడ ఏం చేస్తాడంటే బాక్సులు వేసి తాళం వేసి వెళ్ళిపోతాడండి. డెఫినెట్గా ఆయన ఒక బ్యాంకును, దగ్గరలో ఉన్న ఒక బ్యాంకుని ఎంచుకుంటాడు, ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. అవునా కదా? ఓపెన్ కెనరా బ్యాంక్ అకౌంట్ విత్ దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. విన్నారా? తర్వాత ఇది ఇంకొక స్టెప్ వేయాలి. తర్వాత ఇంకో స్టెప్ వేస్తాను నేను. ఇది కూడా ఎక్కడ రెంటల్ అడ్వాన్స్ అనే పదం మీకు ఎక్కడ ప్రాబ్లం తారసపడదండి. ఇది ఈజ్ రియల్. కాబట్టి ఎప్పుడైతే డబ్బులు పట్టుకొచ్చాడో ఒక ఆల్రెడీ అతను మాట్లాడుకుని ఉంటాడు. ఏది మనం ఒక మనకు అమీర్పేటలో పెట్టాలి, అమీర్పేటలో మనకు బిల్డింగ్ లేదు, ఒక మనకు సూటబుల్ ఇల్లు చూసుకుంటాం, దానికి ఒక కిరాయి అడ్వాన్స్ ఇవ్వాలి కదా, ఇస్తాం. రెంటల్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనం ఆ రెంటల్ అడ్వాన్స్ రిసీట్ చూసుకుని మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడ అనేది వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి దానికి ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది మనకి. సో ఓపెన్ కెనరా బ్యాంక్ అకౌంట్ విత్ 50,000 రూపీస్, రెంటల్ అడ్వాన్స్ 50,000 రూపీస్, పర్చేజ్ ఆఫీస్ ఫర్నిచర్. ఎక్కడ కూర్చుంటా చాపలేసి కూర్చోలేం కదా. తర్వాత ఓపెనింగ్ ఫంక్షన్, కొబ్బరికాయ కొట్టాలి కదా, ఇవన్నీ ఏమండి. తర్వాత స్టేషనరీ కొనాలి కదా. చూడండి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఎన్ని జరిగినాయి. 1వ తారీఖున డబ్బులు పెట్టాడు, 2వ తారీఖున కెనరా బ్యాంక్ ఓపెన్ చేశాడు, అదే 2వ తారీఖున రెంటల్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, 3వ తారీఖున ఆఫీస్ ఫర్నిచర్ కొన్నాడు, అదే 3వ తారీఖున ఓపెనింగ్ ఫంక్షన్ కూడా చేశాడు, అదే 3వ తారీఖున కావాల్సిన పేపర్లు, పుస్తకాలు, పెన్నులు కొనుక్కున్నాడు. ఇది క్రానలాజికల్ ఆర్డర్ అండి. కానీ మన దగ్గర ఉందా? అది లేదు. ఏదేదో చేసుకున్న 4 ఎంట్రీస్ నేర్పితే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ దానివల్ల మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు అది ప్రిపేర్ కండి, బికాస్ యూ హ్యావ్ టు పాస్ త్రూ ది ఎగ్జామినేషన్. కానీ దీన్ని కూడా ఇవన్నీ ఎంట్రీస్ చేస్తే మీకు ఎక్కడ లేని అనుభవం వస్తుంది. రేపు పొద్దున ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా యూ కెన్ సాల్వ్ ఇట్ వితౌట్ ఎనీ టెన్షన్, ఇజంట్ ఇట్? సో తర్వాత 4 పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 55,000 రూపీస్ ఫర్ క్యాష్, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 85,000 ఫ్రమ్ కిషోర్ అండ్ క్రెడిట్. అంటే ఒకటి క్యాష్ కొన్నాం, రెండోది క్రెడిట్ కొన్నాం.
తర్వాత 84 నాడు సోల్డ్ గూడ్స్ టు హరి ఫర్ 75,000 అని క్రెడిట్ అన్నారా. ఇక్కడ తర్వాత 94 నాడు గోల్డ్ లోన్ ఆఫ్ ఓనర్ 15,000 రిలీజ్డ్. ఓనర్ గారి యొక్క 15,000 రూపాయలు బంగారం తాకట్టు విడిపించాము. తర్వాత సోల్డ్ గూడ్స్ ఫర్ ₹60,000, పెయిడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 3,000 ఆన్ పర్చేజెస్. తర్వాత 22/4 విత్డ్రా క్యాష్ ఫర్ ₹1850 పర్ పర్సనల్ యూజేజ్. చిన్నపాటి ఖర్చు అయి ఉండొచ్చు అది. తర్వాత 25/4 రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ హరి ₹50,000. ఇక్కడ చూడండి, హరికి మనం అమ్మాం కదండి. ఇక్కడ హరికి ఎక్కడ అమ్మాం మనం? హరికి ఇక్కడ అమ్మాం. హరి 75,000కి అమ్మాం కదా. ఆయన ఇప్పుడు 50,000 ఇచ్చాడు మనకి. పెయిడ్ టు కిషోర్ 65,000. 65,000 అంటే కిషోర్ దగ్గర నుంచి 85,000 కొన్నాం. మనం ఆయనకి 65,000 రూపాయలు ఇచ్చాం. చెక్కు ద్వారా పేమెంట్ చేసాం. తర్వాత ఎయిర్ కూలర్ కొన్నామండి. తర్వాత అల్మరా ఒకటి కొన్నాం. మనం పేపర్లో అవి పెట్టుకోవాలి కదా అది. తర్వాత ఓనర్స్ సన్స్ కాలేజ్ ఫీ పెయిడ్. పిల్లగాడి కాలేజ్ ఫీజు 15,000 పే చేసాం. అంటే ఆయన సొంతంగా వాడుకున్నది ఎక్కడ? ఈ 15,000 ఒకటి. తర్వాత ఆయన మళ్ళీ 1,850 రూపాయలు ఒకటి వాడుకున్నాడు. తర్వాత గోల్డ్ రిలీజ్ చేసుకున్నాడు. 3 పద్దులు ఆయన సొంతానికి. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్, కానీ బిజినెస్లోంచి డబ్బులు వాడుకున్నారు కాబట్టి దాన్ని ఎలా రాస్తారో రాయండి. కాబట్టి ఏంటంటే ఈ ఎంట్రీస్ అన్ని మీరు ప్లీజ్ బీ ప్రిపేర్. ఫస్ట్ ఎంట్రీ నేను క్లియర్గా రాసిచ్చాను. దానికి 2 అని దానికి కూడా అర్థం చెప్పాను. తర్వాత ఈ రోజుతోటి ఇది ముగించి రేపటి రోజున ఇదే ప్రాబ్లమ్ని మనం మోడర్న్ క్లాసిఫికేషన్లో ఎలా రాద్దాం అని తెలుసుకుందాం. తర్వాత ఒక చిన్న మీకు ఇదేంటంటే మీకు చెప్పేది, నా ఆలోచన ఏంటంటే, నేను ఎంతో మందితోటి తారసపడ్డాను. ఎంతోమంది క్వాలిఫై అయ్యిండు కూడా, ర్యాంక్ హోల్డర్స్ అయ్యిండు కూడా, చాలా సమస్యలని పరిష్కరించలేకపోయారు. మీరు ఒక అకౌంటెంట్ కావాలని కోరిక నిజమైంది అయితే మీకు యూ మస్ట్ బి థరో విత్ ది ప్రాక్టికల్ జర్నల్ ఎంట్రీస్. అంటే జర్నల్ ఎంట్రీస్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే అకౌంటెంట్ అవుతారు. వాళ్ళు మాత్రమే ట్యాక్స్ మ్యాటర్స్ కూడా డీల్ చేయగలుగుతారు. ఎందుకంటే ట్యాక్స్ మ్యాటర్స్ మొత్తం ముడిపడి ఉన్నది అకౌంట్స్ మీదే ముడిపడి ఉంటుంది, అంతే కదా. అకౌంట్స్ తర్వాతనే ట్యాక్సేషన్. ట్యాక్సేషన్ ఇస్ ఏ సెకండరీ వన్, నాట్ ప్రైమరీ వన్. అందులో ఇంకోటి కూడా ఏంటంటే మీకు మనకు అకౌంటింగ్ సైకిల్లో కూడా ఫస్ట్ రికార్డింగ్. అంటే రికార్డ్ అంటే అసలు ఏం జరిగిందో తెలియకుండా మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతామండి? కామన్ సెన్స్ పాయింట్ ఇది. ఇది అకౌంట్స్ కాదు నేను చెప్పేది. ఏం జరిగిందో తెలిస్తే ఏం జరగాలో చూడొచ్చు మనం. కాబట్టి రికార్డింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ప్రైమరీ ప్లేస్. సో మీకు ఇప్పుడు నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే, రేపు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం ఇస్తాను. తర్వాత దాదాపు మోర్ దాన్ 200 ఎంట్రీస్ మీకోసం నేను ప్రిపేర్ చేసి జర్నల్ ఎంట్రీస్ మీకు పంపిస్తాను. అది మీరు అప్పుడో కాస్త చెయ్యండి. నన్ను కామెంటరీ బాక్స్లో మీకు ఏదైనా టఫ్ ఫీల్ అయితే ఆన్సర్ అడగండి, నేను దానికి చెప్తాను. ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మీరు పొందగలుగుతారు. ఒక మంచి నాలెడ్జ్ని ఎక్కడా పొందని ప్రాక్టికల్ నాలెడ్జి నేను మీకు అందించాలనే కోరికతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఎవరికైతే మోర్ దాన్ 200 జర్నల్ ఎంట్రీస్ నేను ప్రిపేర్ చేసింది మీకు కావాలనుకుంటారో దాంట్లో కీ మాత్రం ఏమనండి గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడాలి. నేను మీకు టఫ్ ఫీల్ అయింది తను కీ పెడితే ఏమవుతుందంటే ఇక్కడో చెయ్యి అక్కడో చెయ్యి పెడతారు. ఈ ప్రాబ్లంతో ఆ కీ రాసుకుంటారు, దానివల్ల ఉపయోగం లేదు, నా శ్రమ కూడా ఫలించదు. కీ మాత్రం ఇవ్వను, మీకు ప్రాబ్లం మాత్రం ఇస్తాను. మోర్ దాన్ 200 ఎవరికైతే కావాలో నా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ అడ్రస్ ఉంది, నా మెయిల్ అడ్రస్ ఉంది. మీరు మెయిల్కి రిక్వెస్ట్ పెడితే నేను మీకు 2 రోజుల తర్వాత మీకు ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళందరికీ నేను ఆ బంచ్ అంతా పంపిస్తాను. మీరు ట్రై చేసుకోండి. యూ విల్ గెట్ వెరీ గుడ్ నాలెడ్జ్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, మీరు నాతోటి ఎవరైనా టెలిఫోన్లో మాట్లాడాలనుకుంటే ఏదన్నా విషయం గురించి, దీని గురించి రిగార్డింగ్ ది క్లాసెస్ గురించి కానీ మాట్లాడాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు మాట్లాడండి. ఎందుకంటే నేను ఆఫీస్ అవర్స్లో ఉన్నప్పుడు మాత్రం మేము మాట్లాడాలి. తర్వాత 6 తర్వాత నా టెలిఫోను దాదాపు సైలెంట్లో ఉండిపోద్ది. కాబట్టి ఎందుకంటే ఐఎమ్ ఏ ప్రాక్టీషనర్, నా ప్రాక్టీస్లో నేను బిజీగా ఉంటాను. కాబట్టి నేను ఇవన్నీ పొద్దు నుంచి రాత్రి దాకా 11 to 12 అవర్స్ నేను రెగ్యులర్గా వర్క్ చేస్తాను ఎట్ ది ఏజ్ ఆఫ్ 71.
కాబట్టి ఏంటంటే నాకు కొంచెం అలసిపోయి ఉంటాను కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బిట్వీన్ దీస్ అవర్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ గెట్ యువర్ డౌట్స్ క్లియర్ ఆల్సో. కానీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ కావడానికి కామెంటరీ బాక్స్ని వాడుకుంటారని నేను అనుకుంటాను. దయచేసి మీరు కంటిన్యూస్గా నాతోటి రకరకాల ఎక్స్పోజర్స్, మోటివేషన్స్ కావాలి రిగార్డింగ్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది కాబట్టి యూ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ దట్ పర్టికులర్ వీడియో ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే ఫర్ దిస్ డే.